ఈరోజున అంశం. అసలు సంఘం అంటే ఇదిరా బాబు. ఏం చేసింది ఆ సంఘం? ఈ వారం ఒక నూతనమైన కోణంలో ప్రభు మనతో మాట్లాడునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో అపోస్తలుడైన పౌలయ్య పత్రిక రాస్తూ చెప్తున్న మాటలు మనం విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుగా విందాం. ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు, సర్వ శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు నోకర్లాదులతోను ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోను పోరాడుచున్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలయ్య ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తూ అంటున్నారు, మనం పోరాడుచున్నాము అంటున్నారు. మనం ప్రధానులతోనూ అధికారులతోనూ, మన శరీరులతో కాదు, మనం ప్రధానులతో అధికారులతో పోరాడుతున్నాం. ఆకాశ మండల దురాత్మ శక్తులతో పోరాడుతున్నాం అని ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలయ్య లేఖ రాస్తూ ఉన్నాడు. అంటే ఆదిమ అపోస్తుల సంఘం ఏ సంఘం అంటేనండి? పోరాడే సంఘం అండి. ఆ సంఘానికి ఉన్న ఒక మెయిన్, ఒక మంచి, ఒక అద్భుతమైన, శక్తివంతమైన, బలమైన లక్షణం ఏదన్నా ఉంది అంటే ఆ సంఘం పోరాడుతుంది. నాతో ప్రభు మాట్లాడుతుంటూ ప్రారంభించారు ఈ వాక్యం ద్వారా. ఈ వాక్యం ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేను చదువుతున్నప్పుడు, ప్రభు నాకు అది అర్థమవుతున్నప్పుడు, చెప్తున్నప్పుడు ఎస్, నేను పోరాడవలసిన వాడని అని నాకు అర్థమవుతోంది. అందుకే ఈ పాట మనం ఆరాధనలో పాడాము. సాగిపోవచ్చున్నాము మా సిలువని ఎత్తుకుని మా గమ్యస్థానానికి, చివరి శ్వాస వరకు పోరాటం ఆగదని చెప్పి. ఆదిమ అపోస్తుల సంఘానికి ఉన్న మంచి లక్షణమే పోరాడే సంఘం అండి. అది డల్ అయ్యే సంఘం కాదట, అది నీరసపడే సంఘం కాదట, అది బలహీనపడే సంఘం కాదట, అది వెనకడుగు వేసే సంఘం కాదట, అది ఆగిపోయే సంఘం కాదట, అది నిలిచిపోయే సంఘం కాదట, అది భయపడే సంఘం కాదట, అది పోరాడే సంఘం అట, అది ఎదురు తిరిగే సంఘం అట, అది గుండెలను చాచి ముందుకు ప్రయాణించే సంఘం అట, ఎదురికే ప్రయాణం చేసే సంఘం అట, భయపడని సంఘం అట, శక్తితో నింపబడిన సంఘం అట, ప్రధానులతో పోరాడే సంఘం అట, అధికారులతో పోరాడే సంఘం అట, ఆకాశ మండల దురాత్మ శక్తులతో పోరాడే సంఘం అట ఆదిమ అపోస్తుల సంఘం. ఆ సంఘానికి లేనిదే భయం, ఆ సంఘానికి ఉన్నదే ధైర్యం, ఆ సంఘానికి లేనిదే చేతులు ముడుచుకొని ఉండడం, ఆ సంఘానికి ఉన్నదే ఎదురీతిగా ముందుకు వెళ్ళిపోవటం. ఎక్కడ భయపడినట్టు కానీ, ఎక్కడ బెంకినట్టు కానీ, ఎక్కడ వెనక్కి వెళ్ళిపోయినట్టు కానీ, ఎక్కడ సతికిలు పడిపోయినట్టు కానీ, ఎక్కడ ఏడ్చినట్టు కానీ, ఎక్కడ బలహీనమైపోయినట్టు కానీ, ఎక్కడ భయపడినట్టు కానీ, ఎక్కడ దాక్కున్నట్టు కానీ అపోస్తుల చరిత్రలో లేదు. ఆదిమ సంఘం ధైర్యంగా దేనినైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధమైపోయింది. అందుకే అపోస్తలుడైన పౌలయ్య మాటలు మనకు అర్థమవుతుంది. ఆదిమ సంఘం అంటేనే పోరాడే సంఘమని, ఆదిమ సంఘం అంటేనే ఎదురీదే సంఘమని, ఆదిమ సంఘం అంటేనే ముందుకు కాలు దువ్వే సంఘమని, ఆదిమ సంఘం అంటేనే గుండె ధైర్యం కలిగిన సంఘమని, ఆదిమ సంఘం అంటేనే పరిగెత్తే సంఘమని, ఆదిమ సంఘం అంటేనే భయము లేని సంఘమని అపోస్తలుడైన పౌలయ్య చెప్పకనే ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం పోరాడవలసిన వారం అన్నాడు. మనం పోరాడేది సర్వలోకములో ఉన్న శరీరులతో కాదు, అవి ఆకాశములు కొన్ని దయ్యములు వేలాడుతూ ఉన్నాయి. ఆ దయ్యములకు ప్రధానులు ఉన్నారు, ఆ దయ్యములకు అధికారులు ఉన్నారు. వారు ఆకాశాన్ని పట్టుకుని, ఆ మండలాన్ని పట్టుకుని ఊగులాడుతూ ఉన్నారు, అటు ఇటు ఊగులాడుతూ ఉన్నారు. వాటితో మనం పోరాడుతున్నాం. ఈ రోజున సంఘం బలహీనమైపోతుందన్నమాట నిజం. ఈ రోజున సంఘం ప్రతి దానికి భయపడుతుంది అన్నమాట నిజం. ఈ రోజున సంఘం ఏమైందిలే, ఒక్కడికి వెనకేస్తే ఏమైపోద్దులే అనుకుని వెనకడుగు వేస్తున్న సంఘం. ఈ రోజున సంఘం తోక ముడుచుకుని ఉంటున్న సంఘం. ఈ రోజున సంఘం బలహీనతలోనే కన్నీళ్లతో పడకలు తడిచిపోయేట్లా చేస్తున్న సంఘం. ఈ రోజున సంఘం తలగడకి తలగడ పెట్టుకునేటువంటి మనం ఆ తలగడని తడిపి వేసుకుంటా, భయపడుతా, నోరు తెరిచి మాట్లాడలేకుండా ఉంటుంది ఈ సంఘం. కానీ ఈ రోజున ఈ సంఘాన్ని చూసిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆదిమ అపోస్తుల సంఘానికి ఉన్న పోరాటం ఈ సంఘానికి రావాలి. నేను ప్రవచిస్తున్నాను, ఇది ఒక ప్రవచనం అండి, ఇది ప్రవచన వాక్యం అండి.
ఈ రోజున దేవుడిని ఆశీర్వదించుచున్నాడు అన్నప్పుడు ఎంత గట్టిగా అరిచి చప్పట్లు కొడతావో, నా దేవుడిది పోరాడే సంఘంగా చేయబోతున్నాడు అన్నప్పుడు కూడా నీ గొంతు అలానే పెరగాలి, నీ చప్పట్లు అలానే పెరగాలి. నా దేవుడు పోరాడే సంఘంగా చేస్తూ ఉన్నాడు, బలమైన సంఘంగా చేస్తూ ఉన్నాడు. విరోధులతో పోరాడేటట్లుగా, శత్రువులతో పోరాడేటట్లుగా, ప్రధానులతో పోరాడేటట్లుగా, అధికారులతో పోరాడేటట్లుగా, ఆకాశ మండల దురాత్మ శక్తులతో పోరాడేటట్లుగా దేవుడు ఈ రాత్రి ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీని చేయబోతా ఉండగా నువ్వు చప్పట్లు కొట్టి ఆయన ఇచ్చుచున్న ఆత్మను అనుభవించు. అన్య భాషలు మాట్లాడు. నువ్వు ఒక పోరాడే యోధుడివి, నువ్వు పోరాడే యోధురాలువి. మనం ఇక భయపడము, మనం ఇక వెనకడుగు వేయము, మనం ఇక పారిపోము, మనం ఇక పిరికితనముగా ఉండము, మనం వెనకడుగు వేయము. మనం ముందుకు వెళ్ళే సంఘం, మనం ఎదిరించే సంఘం, మనం ధైర్యంగా ఉండే సంఘం, మనం పరిగెత్తించే సంఘం, మనం పరిగెత్తే సంఘం, మనం పోరాడే సంఘం. ఆదిమ అపోస్తుల సంఘం. ఏ సంఘం చెప్పండి? ఎస్, పోరాడే సంఘం. ఈరోజున మనం ఎలా ఉండాలి? పోరాడే వాళ్ళుగా ఉండాలి. ఈ రోజున సంఘాన్ని దేవుడు బాగా పరిశీలించాడట. చాలామంది భయపడిపోతూ ఉన్నారు. రేపు ఏమాయనో భయం, నా పిల్లలకి ఏమాయనో భయం, ఈ శోధన ఎలా జయిస్తానా చచ్చిపోతానా భయం, వెళ్ళగలనా ఆగిపోతానా భయం, వస్తుందా రాదా భయం, ఉండగలనా ఉండలేనా భయం. ఈ ఆలోచనలు భయంకరంగా సంఘంలో రన్నా తిరగటం ప్రభు గమనించి ఈ వాక్యాన్ని ప్రభు నాకు బోధించారు. ఖచ్చితంగా సంఘానికి వాక్యాన్ని చెప్పు. సంఘం బలహీనపడుతుంది, సంఘం సొమ్మసిల్లిపోతుంది. వారు కనపడుటకు ధైర్యముగానే కనపడవచ్చునుగాక, అయినప్పటికీ కూడా వాళ్ళ లోపల ఆ భయము, లోపల ఆ లోటు, లోపల ఆ శూన్యాన్ని నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు కనుక ఈ వర్తమానం నీకు అందకపోతే, సరైన సమయంలో సరైన మందు గనక నీకు వేయకపోతే ప్రభు ఖచ్చితంగా నువ్వు జారిపోతావు. అందుకే నాకు ప్రభు ఈ వాక్యం ద్వారా సంఘాన్ని ఈ రాత్రి ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆదిమ సంఘము పోరాడే సంఘం అనండి ఒకసారి మాట. ఇప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? ఎస్, పోరాడే సంఘంగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో ముందుకు వేసిన పాదం వెనక్కి వేయడానికి వీలు లేదు. ఎందుకు వేసావో ముందుకు వేసావు, ఎందుకు వచ్చావో వచ్చావు, ఎందుకు ప్రార్థించావో ప్రార్థించావు, ఇక వెనక్కి చూడొద్దు. ముందుకు వేసిన అడుగు, అడుగు బై అడుగు, స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవాలి తప్ప, నేను వెళుతుంది రాంగ్ వేనేమో, నేను తీసుకుంది మంచి నిర్ణయం కాదేమో అని చెప్పి వేసిన అడుగు వెనక్కి తీసావంటే ఖచ్చితంగా మనకు ఆదిమ అపోస్తల సంఘం యొక్క పోరాటం మనకు లేనట్లే. మనం భయపడుతున్నట్లే, మనం వణికిపోతున్నట్లే, మనం అన్నిటికీ భయపడతా బ్రతుకుతున్నట్లే. మీకు విషయం తెలుసా? పిరికివారు ఖచ్చితంగా ఈ విషయం దేవుడు కంఠాస్పదంగా చెప్పాడు. ఇది నగ్న సత్యంగా బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది. పిరికివారు పరలోక రాజ్యంలో ఒకసారి రారు అని ప్రభు చెప్పారు. నువ్వెంత పరిశుద్ధమన్నా నీకు ఉండనివ్వు, నువ్వెంత సమర్పణరాలైన సమర్పణ పరుడువైనా కానివ్వు, నీకు భయం ఉంటే ఖచ్చితంగా నువ్వు పరలోకం వెళ్ళవు. చిన్న విషయంలో కూడా పరలోకంలో చోటు ఉండదు. అన్ని విషయాలు మనం సంపూర్ణం అవ్వాలి. ప్రతి కోణంలోకి వెళ్ళి మనం ఆలోచించుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని. భయం ఏం చేస్తుందో తెలుసా అండి? పరలోకానికి వెళ్ళనివ్వదు. ఈ భయం అనేది పెద్ద జబ్బు అండి. ఈ భయము ఇక్కడ ఉండనివ్వదు, ఈ భయము అక్కడ ఉండనివ్వదు, ఈ భయము సరిగా నిద్రపోనివ్వదు, ఈ భయము సరిగా తిననివ్వదు, ఈ భయము ఆరోగ్యంగా ఉండనివ్వదు. అందుకే భయము లేని వ్యక్తులుగా మారిపోవాలని ప్రభు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ధైర్యము కలిగి మీరు ఉండాలి. ఇది ఒక మానవుడు చెప్తున్న మాట కాదండి. ఒక వ్యక్తి చెప్పే ధైర్యం, ఒక వ్యక్తి పరిచే ధైర్యం ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్ని నెలలు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది? సైన్యములకు అధిపతియగు యెహోవా నీతో మాట్లాడుతున్న మాట వాక్యం ఏంటంటే, ఆదిమ అపోస్తుల సంఘము పోరాడే సంఘమని, ఆదిమ అపోస్తుల సంఘము వెను తిరగని సంఘమని, ఆదిమ అపోస్తుల సంఘము ముందుకే సాగిపోయే సంఘమని, ఆదిమ అపోస్తుల సంఘము వెనకడుగు వేయని సంఘమని. ఈ సంఘము కూడా అలా ఉండాలని, ఈ సంఘము కూడా పరిపక్వత రావాలని, ఈ సంఘములో మార్పు రావాలని, ఈ సంఘము కూడా పోరాడాలని, ఈ సంఘము కూడా చాలా రేగిపోవాలని ప్రభు ఆశపడుతున్నారు. ఎంతమంది ఆశపడుతున్నారు? గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. యోబు గ్రంథం 39వ అధ్యాయం 30వ వచనం. యోబు గ్రంథం 39వ అధ్యాయము 19.
19 వచ్చిన గుర్రమునకు నీవు బలమునిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా. అది అట్లే గట్టి పెట్టుకోండి, చదవాలి. గుర్రమునకు దేవుడు ఏమి ఇచ్చాడటండి? భక్తులారా నా వైపు చూడండి, మీ ధ్యానాలు ఆపండి. గుర్రమునకు దేవుడు బలమునిచ్చాడు. ఈ రోజున దేవుడు సంఘముని గతంలో ఈ వాక్యం చెప్పాను, మరలా మనం జ్ఞాపకం చేసుకోవడానికి మరలా దేవుడు పరిచయం చేస్తూ ఉన్నాడు. అయ్యగారి చెప్పినట్టున్నారే అని ఆలోచించుకుంటే విను, జ్ఞాపకం చేసుకుంటే దీనిలో నుంచి వచ్చే సారం ఇంకొక రకంగా ఉంటుంది. వాక్యాన్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటే రోజుకి ఒక టేస్ట్ వస్తూ ఉంటుంది, వారానికి ఒక టేస్ట్ వస్తూ ఉంటుంది. వినిన వాక్యమే, చెప్పిన వాక్యమే రుచి మారుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, గుర్రమునకు బలమనిచ్చితివి. యోబు అంటా ఉన్నాడు, గుర్రము బలమైనది. గుర్రం ఎలా ఉంటుందండి? ఇట్లా ఉండేది గొర్రె. పొద్దుగూకులు కొంతమంది తల కిందకే ఎలాంటి చేస్తారు. మీకు ఆపరేషన్ జరగాలి తలకి, ఈ తల ఎప్పుడు కూడా కిందకే ఉంటుంది. అది గొర్రె పిల్ల, చిన్న గొర్రె పిల్ల వెళ్ళదు పరలోకం, గుర్రాలు వెళ్తాయి. గొర్రె పిల్ల అయితే భుజాల మీద ఎక్కించుకుని వెళ్తాడు, గుర్రం అయితే పోరాడిద్ది. దేవునికి స్తోత్రం. అద్భుతంగా, ఆశ్చర్యకరంగా దానికి బలం ఇచ్చాడండి ప్రభు. గుర్రము వంటి బలము దేవుడు సంఘానికి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. గుర్రము వంటి బలాన్ని దేవుడు సంఘానికి ఇవ్వాలని చాలా ఆసక్తి కలుగున్నాడు. ప్రియదేవిచ్చిన ఇంకా చదవండి కింద. జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, మిడత వలె అది గంతులు వేయినట్లు చేయుదువా. మిడత ఎంత ఉంటుందండి? గుర్రం ఎంత ఉంటుందండి? అది ఎలా గంతులు వేస్తుందట? అయ్యగారు నా వయసు 50 అండి. ఈ గుర్రం వయసు ఎంతంట? ఆ గుర్రం వయసు ఎంత అని చెప్తుంది నాకు? నేను వేయలేనండి డ్యాన్స్. గుర్రం ఎంత పెద్ద ఉంటుందని మళ్ళీ చెప్పండి. పెద్దది, ఎంత వెడల్పున బలంగా బలిష్టంగా, ఎంత పెద్ద పెద్ద కాళ్ళు, పొడుగు కాళ్ళు. మిడత ఎంత ఉంటుందండి? ఈ గుర్రం అంటే మిడతలాగా ఎగురుతుందంట. ఈ గుర్రం అంటే మిడతలాగా ఎగురుతుందంటండి. మిడత చెంగున ఎదిరిన ఇంతే ఉంటుంది. ఆ మిడత చెంగున ఎగిరినట్టట 50 సంవత్సరాల గుర్రాలు ఉన్నారు మన చర్చిలో. 60 కూడా ఉండొచ్చు, దేవునికి స్తోత్రం. ఇక తర్వాత నుంచి 45 సంవత్సరాల గుర్రాలు ఉన్నారు. కొన్ని గుర్రాలు కదలవు, అవి గుర్రాలు అనుకుంటారు. వారు గుర్రాలు కాదు, చిన్న గొర్రె పిల్లవాళ్ళు, వాళ్ళు కదలరు. కాపరి ఎప్పుడు వాళ్ళు వెనక్కి వచ్చి చిన్న గొర్రె పిల్ల వెళ్ళు అని అంటే వాళ్ళు వెళ్తారు. కాపరి డాన్స్ చేయమంటున్నాడు, కాపరి నాట్యం ఆడమంటున్నారు, కాపరి ఆరాధన చేయమంటున్నాడు. గుర్రంలో బలం ఇస్తున్న దేవుడు, ఆ గుర్రము ఆ బలమును బట్టి, దేవుడిచ్చిన బలమును బట్టి మిడతల వలె గంతులు వేయాలట. ఇది మిడతల వలె గంతులు వేస్తుందండి గుర్రం. హుషారుగా ఉండాలా, యాక్టివ్గా ఉండాలా. ప్రైజ్ అండి. వాళ్ళు నవ్వు ఉండదు, యాక్టివ్ ఉండదు, హుషారు ఉండదు. ఏంటమ్మంటే పని సిట్టరు. ఎన్నిసార్లు చెప్పి వస్తావు పని అని? దేవుని సన్నిధిలో నూతన బలం పొందాలి. స్తోత్రం, హల్లెలూయా. నాకు ఆశ్చర్యం అనిపించింది, గుర్రం ఇంత సైజు ఉంటుంది, మిడత ఇంత సైజు, అంత సైజులో అది మిడత ఎగిరినట్టు ఎగిరిందట. దేవుడు బలం ఇస్తేనండి అసలు శరీరంలో లేనిపోని హుషారు వచ్చేస్తుంది. అక్కడక్కడ కొంతమంది 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 80 సంవత్సరాల ముసలోళ్ళు డ్యాన్స్ వేస్తారు, దేవుని ఆరాధన చేస్తాడు. భలే సంతోషం వేస్తుంది. 45 సంవత్సరాల వాళ్ళకి ఈ పవర్ వస్తే ఎంత బాగుండు, 35 వాళ్ళకి పవర్ వస్తే ఎంత బాగుండు. హుషారుగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. గుర్రం ఎప్పుడు కూడా హుషారుగా యాక్టివ్గా ఉంటుంది. అది మిడతలాగా ఎప్పుడు గంతులేస్తూ ఉంటుంది అండి. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుడు అండి సంఘాన్ని దేంతో పోల్చాడో తెలుసా అండి? ప్రియురాలతో అంటూ ఉంటాడు, మీరు తెరవద్దు. ఆమెని ఒక పోలికతో పోలుస్తూ ఉంటాడు. ఓ నా ప్రియురాలా, నా సఖి, నీవు ఫరో రథాశయముల వలె ఉన్నావన్నాడు. ఫరో రథాలు ఉంటాయి కదా, ఆ రథాలని లాగే గుర్రాల్లాగా ఉందంట ఎత్తబడే సంఘం. నువ్వు నాకు గాడిదిగా కనపడుతున్నావు, నువ్వు నాకు గొర్రెపిల్లగా కనపడుతున్నావు అనలేదు అక్కడ. నిన్ను నేను ఫరో రథాశయములతో నేను పోలుస్తూ ఉన్నాను.
సంఘం ఎప్పుడు గుర్రంలాగా కనపడాలా దేవునికి? సంఘం ఎప్పుడు హుషారుగా ఉండాలా? సంఘం ఎప్పుడు బలముతో ఉండాలా? సంఘం ఎప్పుడు యాక్టివ్గా ఉండాలా? సంఘం ఎప్పుడు ఫుల్ పవర్తో ఉండాలి. ఎప్పుడు కూడా నీరసంగా ఉండకూడదు. సంఘములో దేవుడి చూచిన బలాన్ని పొందుకొని సంఘం బలంగా ఉండాలి. ఆ సంఘం దేవుని సన్నిధిలో మిడత వలె గంతులు వేసి ప్రభుని ఆరాధన చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున గుర్రముల వలె దేవుడు సంఘాన్ని చేయునుగాక. ఇప్పుడు వరకు గొర్రె పిల్లలు ఉన్నారేమో, గొర్రె పిల్లలు ఈ సంఘమునకు సెట్ ఎవరు? గుర్రములు మాత్రమే ఉండాలి. అపోస్తుల సంఘములో ఒక్క గొర్రె కూడా లేదట. ఇలా ఉన్న ఒక్క గొర్రె లేదట అపోస్తుల సంఘములో. కొంతమందికి అది వీక్నెస్ అన్నమాట. మాట్లాడుతుంటే కూడా నాతో చూడరాళ్ళు, తలెత్తు మాట్లాడాలా. గుర్రాల మనం గొర్రె పిల్లలం కాదు. ఇక మెల్లా నడిచేటువంటి స్కూల్ కాదు మంది. పరిగెత్తాలి. మనం పరిగెడితే వాడు గుండెల్లో లబ్డన్ శబ్దం మోగిపోవాలి. పరిగెత్తాలి, హుషారుగా ఉండాలి, శక్తితో ఉండాలి, బలంతో ఉండాలి. ప్రభు బలం ఇస్తున్నప్పుడు దాన్ని తీసుకోవాలి. ఎప్పుడు కూడా గుర్రం నీరసంగా ఉండదు. దాని మీదకి కింగెక్కి దాన్ని గనక ఉషాన్ని కదిలించాడంటే, దాన్ని జూలించాడంటే అది పరిగెడితే అద్భుతంగా ఉంటుంది. దాని పరుగు, దాని జూలు ఎగురుతూ ఉంటుంది. దాని యాక్టివ్నెస్, దాని బలము, దాని శక్తి. దాని మీదకి అధికారం ఎక్కితే నాకు ఈరోజు ఒంట్లో బాగాలేదని చెప్పిద్దా? నెవ్వర్. నాకు ఈరోజు జ్వరం వచ్చిందండి, 102 ఉందని చెప్పిద్దా? చిచి, అది మిడత వలె గంతులు వేస్తుందట. షులమతి తన్నాడు, నీవు ఫరో రథం సైములో లాగా ఉన్నావు. నువ్వు ఫరో దగ్గర మేలిజాతి గుర్రాలు ఉన్నాయండి. ప్రపంచంలో ఉన్న గుర్రాలన్నీ కూడా ఐగుప్తులో ఉన్నాయి. ఎలా వచ్చినాయి అంటే యోసేపు ద్వారా వచ్చినాయి. యోసేపు అందరికీ అన్నం పెట్టేటోడు, నూకలు వేసేటోడు. ఆ నూకలు వేసేటప్పుడు మీ దగ్గర ఏది ఉందో అది మాకు అప్పచెప్పండి. డబ్బులు అయిపోయినాయి, చాలామంది దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. మీ దగ్గర ఏ వస్తువు ఉన్నా అది నాకు ఇవ్వండి, ఈ బియ్యాన్ని తీసుకెళ్ళండి అంటే చాలామంది ప్రపంచవేత్తలు మంచి మంచి మేలి మీ జాతుల గుర్రాలని ఇచ్చేసి ఆ ఒడ్లు తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే ఐగుప్తులో ఫరో దగ్గర మేలి జాతి గుర్రాలు ఉన్నాయి. ఆ మేలి జాతి గుర్రాలు ఫరో రథాలని లాక్కెళ్తాయటండి. షులమతిని దేవుడు అశ్వములతో పోల్చాడు. రథాన్ని లాక్కెళ్ళి అశ్వములటది. ఎప్పుడు కూడా సంఘము గుర్రములాగా ఉండాలి. ఎప్పుడు కూడా సంఘము గుర్రమట మిడతలాగా గంతులు వేసే కృప ఉందట. బైబిల్లో యోబు గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. అది గెంతులు వేస్తూ ఉంటుంది. యజమానుడు దానిపైకి ఎక్కగానే దాని సంతోషం దాని పరుగులో చూపిస్తుందట. దాని సంతోషం అది పరిగెత్తే దాంట్లో యజమానుడికి తెలిసిపోద్దట. అబ్బా, ఇది ఎంత సంతోషిస్తుందో నా యందు. నా యజమానుడు ఎక్కాడు, నా యజమానుని సంతోషపెట్టాలి, నా యజమానుని ఘనపరచాలని చెప్పి అది ఎగురుతా దూకుతూ ఉంటే దాని శబ్దమే అద్భుతంగా ఉంటుందండి. దాని పరుగే ఒక విచిత్రముగా, ఒక అద్భుతమైనటువంటి పరుగుగా ఉంటుంది. ప్రియదేవిచనమా, ఈ రోజున సంఘము గొర్రెపిల్లలకు కాకుండా సంఘము అశ్వముల వలె తయారవుగునగాక, మిడతల వలె పరుగెత్తుదురుగాక, మిడతల వలె హుషారుగా ఉందురుగాక. గుర్రము హుషారుగా, గుర్రము దర్జాగా, గుర్రము యాక్టివ్గా ఉన్నట్టుగా సంఘము అలాగున ఉండునుగాక. పోరాడే సంఘం హుషారుగా ఉండాలి. పోరాడే సంఘం బలంగా ఉండాలి. పోరాడే సంఘం యాక్టివ్గా ఉండాలి. పెద్ద గ్లూకోజ్ పక్కన పెట్టుకొని తాక్కుంటూ ఉండటం కాదు, యాక్టివ్నెస్ రావాలి. అది ఎక్కడొస్తుంది అంటే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా బలం వస్తుంది, ఆ శక్తి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంకా చూడండి దాని కింద దాని నాసికారంధ్ర ధ్వని భీకరము. అబ్బో, ఎంత చక్కని మాట. అని వదిలితే చాలట, ఒక్కొక్కడు గుండె ఎదిరిపోద్దంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. అది ఊపిరి పిలిచి ఊపిరి వదిలితే చాలు. ఇప్పుడు ఒక్కొక్కడు సైలెన్సర్ లేని పిచ్చి పిచ్చి అని పెట్టుకుని అర్ధరాత్రులు డుగ్గు 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 అది పెడితే ఎవరికైనా భయం వేసిద్దండి. పిల్లల గల తల్లులు తిడతారు, ఎవడ ఎదవాడు డుగ్గు 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 సో అది వాడు అనుకుంటాడు ఏదో పెద్ద రాజు వస్తున్నాడు అన్నట్టు బిల్డప్ ఇచ్చేస్తాడు. 1ంటికి 12ంటికి ఆడు.
ఆ పిచ్చి సైలెన్సర్ వేసుకునేది గట్టిగా మోత. మేము ప్రేయర్కి వెళ్ళినప్పుడు ఒకడు బుర్రని ఎత్తాడండి. ఆయన తిట్టుకున్నాం, భయమేలా మాకు. నేను తిడతా ఉంటాను, అడగండి పిల్లల్ని వెనక్కి వచ్చి, ఈడెవడరా బాబు ఇదేం సైలెన్సర్ అన్న ఆయన అయిపోతుంది. అది ఒక బిల్డప్, అదొక సైలెన్సర్ లేసి ఎవడు భయపడదు, తిట్టుకుంటాడు, ఆడికి తెలియదు, మూర్ఖుడాడు. భయపెట్టద్దు, రోడ్డు మీద జనాన్ని మభ్య పెట్టేద్దాం అంటే ట్రాఫిక్ పోలీసు దొరుకుతాడు, వెళ్ళిపోతాడు లోపలికి. దేవునికి స్తోత్రం. తర్వాత సంగతి అది. కొంతమంది భయపెట్టడానికి ఎన్నో ఆయుధాలు వాడుతూ ఉంటారు. నేను ఇది ఉదాహరణకు చెప్పాను. కానీ గుర్రమట అయిపోయింది ఆడు బతుకు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అది ఊపిరి పీల్చి ఊపిరి వదిలితే చాలటండి, శత్రువుకి దడలట. దేవునికి స్తోత్రం కలుగునగాక. దాని నాసిక రంధ్ర ధ్వని భీకరమైనది. నీ ప్రార్థన, నీ ఉచ్ఛ్వాస నిశ్వాస అంతా కూడా, ఈ శ్వాస అంతా కూడా ప్రార్థన ప్రభువు జపం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వు ప్రార్థన చేస్తే అలా ఉండాలా. దేవునికి మహిమ కలుగునగాక. ఒక గుర్రము గాలి పీల్చి గాలి వదిలితే అది ఎంత భయంకరమైన శబ్దం వస్తుందో, భీకర శబ్దం వస్తుందో, నువ్వు ప్రార్థన చేస్తే శత్రువుల స్థావరాల్లో ఆ శబ్దం వాళ్ళకి వెళ్ళిపోవాలా. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇంకా కింద చూడండి 21లో, మైదానంలో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఎక్కడ కాలు దువ్విద్దటండి? కరెక్ట్గా మధ్యలోకి వద్దంట. మధ్యలోకి వచ్చి కాలు దువ్విద్దట. వెళ్ళిపోతున్నాడు కూడా పిలిచిద్దట. ఇది అయ్యగారు వదిలేండి, అయ్యగారు వెళ్ళిపోయిందని ఎందుకు పిలుస్తున్నావు అంది ఒక ఆమె దయ్యాన్ని. నేను ఒక దయ్యాన్ని పిలుస్తున్నాను, రా అర్జెంటుగా. ఏంటి ఎందుకు వచ్చి, ఏంటి ఎవ్వరు ఏంటంటే, పిలవు మాకు అయ్యా, వెళ్ళిపోయింది కదా అది, మళ్ళీ ఎందుకు నువ్వు పిలవటం అంటుంది. అంటే కొంతమంది చూడండి కాలు దువ్వటానికి భయపడుతూ ఉంటారు. శత్రువుతో పోరాటానికి, అపవాదుతో మాట్లాడటానికి, డీల్ చేయడానికి, వాడిని పడద్రొక్కడానికి చాలామంది భయపడుతూ ఉంటారు, కాలు దువ్వరు. ఈ గుర్రమట మైదానంలోకి వచ్చి మధ్యలోకి వచ్చి కాలు దువ్వితేనట శత్రువు అనుకుంటాడకి ఇక మా పని అయిపోయింది. సంఘం ఎలా ఉండాలి? సంఘము శాంతి దూతల్లాగా ఉండాలి. హల్లెలూయా. కాదు చి శాంతం. అది ఒక్క కోణమేనా ఏడిసింది బైబిల్ మొత్తంలో? నీది పావురము మనస్సయ్యా. ఎస్, పావురమా? శాంతి దూత, శాంతం. అరవకూడదండి. అయ్యో, కాలు దువ్వాల్సిన ప్లేస్లో కాలు దువ్వాలి. ప్రవేశిస్తాడు. హల్లెలూయా. శత్రువుతో డీలింగ్కి వస్తే, శత్రువుని చూస్తే కాలు దువ్వాలి. వెనకేమో మనకి ఎందుకు లేగారండి, వెనక్కి వెళ్ళిపోదాం, అమ్మో మాకెందుకు లేండి, వద్దులేండి, వాళ్ళు వదిలేశారు కదా, పక్క వెళ్ళిపోయాడు కదా, అది మనతో పెట్టుకోవట్లేదు కదా. కాదు. ఈ గుర్రం అంటే వెళ్ళిపోయినోడిని కూడా అది పిలిచి మరీ కాలు దువ్వుతాడు. ఇంకెంత రెచ్చిపోతాడండి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆడు పాముగాడు వెళ్ళిపోతున్నాడు, ఆయన పిలిచి కాలు దువ్వుద్దట. అలా గుర్రము వంటి కృప దేవుడి సంఘానికి ఇవ్వాలి. అపవాదిని ఎదిరించి పోరాడి గెలిచే కృప సంఘానికి కావాలండి. భయపడే వాళ్ళు ఎవ్వరు ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. గుర్రము ఎవరి బలమును బట్టి సంతోషిస్తట? మనం ఎవరిని బట్టి సంతోషిస్తాం? మనం ఎవరి బలమును బట్టి సంతోషిస్తాం? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో. మనం ప్రభు బలాన్ని బట్టి సంతోషించాలి. దేవునికి స్తోత్రం. ప్రభు బలాన్ని బట్టి గంతులు వేయాలి. ప్రభు బలాన్ని బట్టి కాలు దువ్వాలి. ప్రభు బలాన్ని బట్టి మన నాసికలో ఉన్న ఊపిరిని వదలాలి. ప్రభు బలాన్ని బట్టి మిడతలాగా గంతులు వేయాలి. ఒక బలములో ఉన్న క్వాలిటీస్, ఒక గుర్రములో ఉన్న క్వాలిటీస్ ఒక విశ్వాసులకు వచ్చేయాలి. ఒక గుర్రములో ఉన్న క్వాలిటీస్ ఒక సంఘంలోకి వచ్చేయాలి. ఒక గుర్రములో ఉన్న క్వాలిటీస్ ఒక ఆత్మీయుల్లోకి రావాలి. గుర్రములాగా గెంతులు వేసి పరవశించి ఆరాధన చేయాలి. ప్రియ దైవజనమా, గుర్రములాగా ఊపిరి వదలాలి. గుర్రములాగా కాలు దువ్వాలి. పోరాడే సంఘంగా దేవుడు మార్చాలి. భయంతో వదిలేశారు కదా, వదిలేయండి, అయిపోయింది కదా, అయిపోయింది, ఇక మీకు ఏం మాట్లాడబాకండి, కదిలించబాకండి, వెళ్ళబాకండి, ప్రార్థన ఇప్పుడు చేయబాకండి, అసలే రేగుతూ ఉన్నాయి
అని చాలామంది చాలా రకాలుగా దయ్యాల డిస్టర్బెన్స్ వస్తే, వాటి ఆగమనాలు వస్తే, వాటి అరుపులు వినపడితే, అవి చేస్తున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు చూస్తూ ఉంటే, అవి చేస్తున్న కుటుంబంలో చేస్తున్నటువంటి వింతవి చూస్తూ ఉంటే కొంతమంది ప్రార్థనలు మానేస్తూ ఉంటారు. ప్రార్థన చేయబట్టే ఇలా జరుగుతుంది నాకు. ప్రార్థన కొంతమంది చెప్తున్నారండి, నాకు ప్రార్థన చేయకపోతే వాళ్ళకి బాగుంటుందట, ప్రార్థన చేస్తే వాళ్ళకి బాగోట్లేదట. అంటే వీళ్ళు ఎంత వీక్ అయిపోయారో చూడండి శత్రు విషయంలో. వాళ్ళు ఎంత బలహీనమైపోయారో చూడండి, శత్రువుకి ఎంత రాజీ పడిపోయారో చూడండి. అంటే ఇక ప్రార్థన చేయకుండా ఉంటే మేము బాగుంటాము, ప్రార్థన చేస్తేనే ఏదో ఒకటి అయిపోతుంది. మీరు గమనించండి, మీరు చూస్తూ ఉంటారు, ప్రార్థన చేయని వాళ్ళు చాలా ఆరోగ్యంగా, యంగ్గా, ఎనర్జెటిక్గా, బలంగా ఉంటారు. ప్రార్థన చేసే మనకే పద్దాకలు రోగాలు రావటం, పద్దాకలు దయ్యాలు కనపడటం, పద్దాకలు కళ్ళు మూసినా చీకటే. కళ్ళు మూస్తే చీకటిరా, నువ్వు కళ్ళు తెరిస్తే నాకు వెలుగు వచ్చేది. పద్దాలు చీకటే కనపడుతుంది ఒక ఆమెకి. కళ్ళు మూత అయ్యగారు చీకటండి, మరి కళ్ళు మూత అందరికి చీకటే కనపడుతుంది. ఇప్పుడు నాకు చీకటే కనపడుతుంది. కొంతమంది వెలుగులోకి రారండి, కొంతమంది విశ్వాసులు చీకటండి అంటారు పొద్దాకల. చీకటి కళ్ళు మూస్తే నీకే కాదు, దైవజనుడికి కూడా కళ్ళు మూస్తే చీకటి కనపడుతుంది. అది ఏ రకమైన చీకటి? కళ్ళు తెరువు, వెలుగు వస్తుంది. కళ్ళు తెరువు, నీ మీదకి ప్రభువు ఉదయిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ కన్నులు తెరవబడాలి. కళ్ళు మూతబడినంత కాలం చీకటే. చాలామంది ప్రార్థనలు మానేయటానికి మేజర్ పాయింట్ ఏంటంటే, ప్రార్థన చేయకపోవడానికి బలమైన రీజన్ ఏంటంటే, శోధనలు వస్తున్నాయి కాబట్టి ప్రార్థన చేయడం మానేయాలి. టెస్ట్ చేసుకుంటారు కొంతమంది. ఎక్కువ ప్రార్థన చేసిన రోజు ఎక్కువ శోధన వస్తుంది, అసలు ప్రార్థనే చేయని రోజు అసలు ఏ శోధన రాదు. ఇది గమనించిన ఒక గొర్రె పిల్లలు ఏం చేస్తారంటే, తలదించుకొని నిశ్శబ్దంగా నిమ్మలంగా ఉండిపోతారు, ప్రార్థన జోలికి వెళ్ళరు. ఒకళ్ళు ప్రార్థన చేసినా గట్టిగా చేయరు, ఒకళ్ళు ప్రార్థన చేసినా పరిశుద్ధాత్ముడు దిగొచ్చేటట్టు చేయరు. ఇటువంటి క్వాలిటీస్ కొంతమందిలో ఉంటాయండి. ఈ రోజున వారితోనే ప్రభు మాట్లాడుతున్నారేమో. ప్రార్థన చేస్తుంటే శోధన ఎక్కువైపోతుంది, ప్రార్థన చేస్తే అప్పులు ఎక్కువైపోతున్నాయి, ప్రార్థన చేస్తే బలహీనత ఎక్కువైపోతుంది. నువ్వెవరో తెలుసా? నువ్వు కాలు దువ్వని సంఘానివి, నువ్వు కాలు దువ్వని మహిళవి, నువ్వు కాలు దువ్వని పురుషుడివి, నువ్వు కాలు దువ్వని సంఘానివి, నువ్వు కాలు దువ్వని ఆత్మీయుడివి. కాలు దువ్వాలి గుర్రంలాగా. ప్రార్థనలో కాలు దువ్వాలి, ఉపవాసాల్లో కాలు దువ్వాలి, కన్నీటిలో కాలు దువ్వాలి. నువ్వు ఏడ్చావంటే, ప్రభా నా వేళ్ళకు పోరాటాన్ని నేర్పించండి నాయన, నా భుజములకు శక్తినివ్వండి, నా కాళ్ళకు మిడతవలే గంతులు వేసే కృపనివ్వండి అని ప్రభుని అడగాలి. నీ ఏడుపే పోరాడే యోధులుగా మార్చమని ఆడవాలి మన దేవుని సన్నిధిలో. నన్ను పోరాడే ఆయుధంగా మార్చండి, పోరాడే యోధులుగా మమ్మల్ని చేయండి అని మనము ఎప్పటికెప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మనము ఆ గుర్రము మైదానములో కాలు దువ్వినట్లుగా శత్రువుకు మనం భయపడి కాలు దువ్వకుండా కూర్చోకూడదు. వాడిని చూచినప్పుడు కాలు దువ్వాలి, వాడిని పిలిచి మరి కాలు దువ్వాలి, వారికి వార్నింగ్ ఇస్తూ కాలు దువ్వాలి, వాడిని బంధిస్తూ కాలు దువ్వాలి. నజరేయుడైన యేసు నామమున బంధిస్తున్న శక్తి అని అనగలగాలి, గద్దించగలగాలి, బంధించగలగాలి, కాలు దువ్వగలగాలి. అమ్మో నాకెందుకండి అని కాముగా ఉంటున్నావంటే నువ్వు గుర్రానివి కాదు, నువ్వు ఎత్తబడే సంఘానివి కాదు, నువ్వు పరలోకములోకి చేరే సంఘానివి కాదు. నోట్ చేసుకో ఈ మాట మైండ్లో. కాలు దువ్వే గుర్రాలు కావాలి. దేవునికి స్తోత్రం. దేవుని బలమును బట్టి సంతోషించే గుర్రాలు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దాని కింద మాట చదవండి. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును, అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. హల్లెలూయా. ఒకడంట కరాటీ నేర్చుకొని మూల కూర్చున్న ముసలమ్మని అన్నాడంట. ఆడు కరాటీ మూల కూర్చున్న ముసలమ్మకి వెళ్ళి పనిచేసింది. నువ్వు ఎందుకురా కరాటీ నేర్చుకుంది, బలం లేని శక్తి లేని మూలన ముతక సీర కట్టుకొని ఉన్న ముసలిదాని కొరకు నువ్వు కరాటీ నేర్చుకుంది. ఈ గుర్రమట ఎవడు ఎక్కువ ఆయుధాలు ధరించుకుని ఉన్నాడో అటు వెళ్తుందట. ఎవడు ఎక్కువగా ఆయుధాలు ధరించుకుని ఉన్నాడో ఇది తిన్నగానే వెళ్ళిద్దంట. మనమైతే అస్సలు వెళ్ళం. ఈ రోడ్లో గల్లి మన శబ్దం వినపడిందంటే మరుసటి రోజు వేరే రోడ్లో వెళ్తాను, ఆ రోడ్లో వెళ్ళవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రభువా వందనాలు. కానీ ఇక్కడ మనం వచ్చి చేసే ఓవరాక్షన్ ఎలా ఉంటుందంటే, ఎంత ప్రార్థన ఫుల్ పవర్గా ఉంటుంది నీ ప్రార్థన. ఏముంటుంది అక్కడ? ఆ గల్లని శబ్దం రోడ్డుకి వెళ్ళలేకపోతున్నావు. ఏంది నీ ప్రార్థన నాకు అర్థం కావట్లేదు. ఈ గుర్రమట ఆయుధదారులను ఎదుర్కొంటుందట. దేవునికి స్తోత్రం కలిగిన రారా బాబు రా. ఈ రోజున సంఘం చీకటిని చూసి పారిపోయి, చీకటిని చూసి భయపడే కాలు దువ్వే గుర్రానిగా, ఊపిరి పీల్చి ఊపిరి వదిలే గుర్రానిగా, మిడతలాగా గంతులు వేసే గుర్రానిగా, దేవుని బలమును బట్టి సంతోషించే గుర్రానిగా, అంతేకాదు ఆయుధదారులు ఎటున్నారో అటు వెళ్ళే గుర్రాలుగా మారిపోవాలి. ఎదుర్కోవాలి దుష్టుణ్ణి, ఎదుర్కోవాలి అంధకారాన్ని, ఎదుర్కోవాలి బలవంతుణ్ణి. వాడిని ఎదుర్కొని వాడిని బంధించాలి. ఆయుధదారుడు, ఖడ్గదారుడు ఈ దారిలో ఉన్నాడండి, ఆ దారిలో వెళ్ళిపోవాలి.
ఫైట్ చేయాలి ప్రార్థన ద్వారా, అని ఎదిరించాలి, వాడిని పూర్తిగా అనగదొక్కగలగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది ఎన్ని శ్రమలు వస్తున్నా ఇక్కడ ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, బట్టిగా చాలా చక్కగా ఉంటారు. ఇక్కడ శ్రమలు రాగానే, ఇబ్బందులు రాగానే, ఏంటో బ్రదర్ గారు బలహీనం అయిపోతున్నాను. చర్చిలో మీరు చెప్పే వాక్యానికి ఎంత శక్తి వస్తుందో, ఆ వాక్యం చెప్పిన మరుసటి రోజు నా మీద శ్రమ రంగాలు, ఏంటో బలహీనత, గెలవలేకపోతున్నా, జయించలేకపోతున్నా, ఇటువంటి మాటలు వస్తాయి. వీళ్ళు ఎవరో తెలుసండి, వీరు గుర్రాలు కారండి, వీరు ఎత్తబడే సంఘాలు కారండి. ఎందుకు మనకు డల్లు మాటలు వస్తున్నాయి? ఎందుకు మనకి ఆ యొక్క అపనమ్మకం మాటలు వస్తున్నాయి? ఎందుకు నువ్వు చేయలేవు? ఎందుకు నీకు బలం రాదు? ఎందుకు నీకు శక్తి రాదు? ఎందుకు నువ్వు పోరాడలేవు? ఇదిగో దావీదు అంటాడు, ఇదిగో నా వేళ్ళకి పోరాటాన్ని నేర్పించింది నీవే, యుద్ధాన్ని నేర్పించింది నీవే అంటాడు దావీదు మహారాజ్. ఏమొచ్చండి ఆయనకి యుద్ధం? ఏ క్లాసులకి వెళ్ళి ట్రైనింగ్ చేసుకున్నాడండి? యుద్ధం క్లాసులు. గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి, మందను కాచుకునేటువంటి గొలియాతుని చేల్చడం ఏంటి? సింహాన్ని చేర్చడం ఏంటి? ఎలుగుబంటిని చేల్చడం ఏంటి? ఇజ్రాయేలు ప్రజలకి 30 లక్షల మంది జనాంగమునకు, అన్ని లక్షల జనాంగమునకు రాజుగా, దేవుని దృష్టిలో దేవుని సంఘంలో ఉన్నటువంటి రాజుగా తయారవటం ఏంటి? ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. గొర్రెల కాపరి ఎక్కడ, రాజు ఎక్కడండి? అసలు అతను యుద్ధం ఎక్కడ నేర్చుకున్నాడు? వాళ్ళ అన్నలన్నా నేర్చుకున్నారు, వెళ్ళి యుద్ధం క్లాసులకి వెళ్ళి, కరాటీ క్లాసులకి వెళ్ళారు, జిమ్ క్లాసులకి వెళ్ళారు. వాళ్ళ అన్నలు ఎందుకు పనికిరారు? 5 గిన్నెల భోజనం తినడానికి పనికొచ్చింది వాళ్ళ కండలు, వాళ్ళ ఎవ్వరం, వాళ్ళు నేర్చుకున్నదంతా. కానీ మనోడు ఆ కర్ర పట్టుకుని ఆ గొర్రెలు కాచుకుంటా ప్రతిరోజు అరణ్యంలో దేవుని స్తుతించుకుంటే వెళ్ళినోడికి చెప్తాడు, ఆ రహస్యం చెప్తాడు, నా వ్రేళ్ళకి, నా చేతులకి యుద్ధాన్ని, పోరాటాన్ని నేర్పించింది సైన్యములకు అధిపత్యగు యెహోవా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే శ్రమలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? అశ్వాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఫరో రథాశ్వములతో దేవుడు సంఘాన్ని పోల్చాడు. దేవుని పల్లకిని లాగగలిగే, ఆయన గమ్యస్థానమునకు చేర్చగలిగే, వాగ్దాన దేశములోనికి వెళ్ళగలిగేటువంటి ఒక అశ్వముగా సంఘం ఈ రాత్రి మారిపోవునుగాక. మీరు జ్ఞాపకం చేసుకునే శ్రమలు వచ్చే కొలది, ఇబ్బందులు వచ్చే కొలది, భయంకరమైనటువంటి నిందలు వచ్చే కొలది, భయంకరమైన బలహీనతలు వచ్చే కొలది, ఎప్పుడు కూడా అపవిత్రమైన మాటలు, ఎప్పుడు కూడా డల్లు మాటలు, ఎప్పుడు కూడా నీరసపు కొట్టు మాటలు మన నోట్లోంచి రాకూడదు. ఆయుధదారుడు ఎటుంటో మనం అటు వెళ్ళాలి, ఖడ్గధారుడు ఎటుంటో అటు వెళ్ళాలి, వాడిని పోరాడటానికే వెళ్ళాలి, వాడిని చీడ్చి చండాడటానికి వెళ్ళాలి. ఏం చేయాలి తెలుసా? మోకాలేసి ఇప్పుడు రారా అనాలి. ఇప్పుడు రా, శ్రమతో మాట్లాడాలి, ఇబ్బందిని పిలవాలి. ఏంటి నీ బాధ? ఏంటి నువ్వు నా మీద దాడి చేస్తావున్నా? నీ ప్రార్థనలో కూర్చుంటే ఆ పోరాటానికి అవి ఊగి పడిపోయి కొట్టుకెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవం చెయ్యాలంటే దమ్ము ఉండాలి సార్. క్రైస్తవం అంటే ఏదో అది నామకార్థం కాదు, దమ్ము కలిగి ఉండాలి క్రైస్తవుడంటే. క్రైస్తవ్యం చెయ్యాలంటే, క్రైస్తవంలోకి రావాలంటే, బైబిల్ పట్టుకోవాలంటే మీకేదో నామకార్థంగా పట్టుకుని వచ్చేస్తున్నా కదా, ఇక్కడ దమ్ము ఉండాలి లోపల. క్రైస్తవుడు అంటే మామూలుడు కాదు, ప్రతి దానికి ఎదురెళ్ళిపోయేవాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయుధదారుడు ఈ సందులోంచి వస్తున్నాడు, ఈ సందులోనికి వెళ్ళబాకు, అవతల సందులోంచి వెళ్ళమంటే ఇది నేను ఈ సందులో నుంచి వెళ్తానంటారు కొంతమంది. నువ్వు మూర్ఖులు అనుకుంటావు, వ్యతిరేకులు అనుకుంటావు. కాదు, వారికి పోరాడగలిగిన శక్తిని దేవుడిచ్చాడు, వాళ్ళని ఫలముతో నింపగలిగిన శక్తిని దేవుడిచ్చాడు, అపవాదిని జయించగలిగిన శక్తిని దేవుడిచ్చాడు. మీరు అడగాలి, ప్రభువా ప్రతి సమస్యలతో నేను పోరాడాలి, ప్రతి ఇబ్బందులతో నేను పోరాడాలి. ఈ పూట నుంచి మాటలు కట్ చేయి, ఈ పూట నుంచి మాటలు ఆపే. నేను బలహీన పడిపోతున్నాను, నేను బలహీనమైపోతున్నాను, నేను పడిపోతున్నాను, ఇక నా వల్ల కాదు, శక్తి పోయింది, బలమంతా పోయింది, ఇక నేను చనిపోవటమే. ఈ మాటలు వదిలేయ్, పోరాడు. ఎదురెల్లో ఆయుధదారుడికి, ఖడ్గదారుడికి ఎదురెల్లో ఆడిని పిలువు, వాడితో మాట్లాడు. దేవుడు అన్నాడు, కొండను చూసి చెప్పురా. శిష్యులతో ప్రభు చెప్పారా. ఎదురు శత్రువు ఉన్నాడు, ఎదురు బలవంతుడు ఉన్నాడు, ఎదురు ఖడ్గమును ధరించుకున్న ఆయుధదారుడు ఉన్నాడు, వాడితో మాట్లాడు. జయించే కృప, జయించే ఫలము, మిడత లాంటి అభిషేకము, గుర్రములున్న అభిషేకము, గుర్రములున్న బలము, గుర్రములున్న ఊపిరి, గుర్రములున్నటువంటి శక్తి, గుర్రములున్న ధైర్యం దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు పోరాటానికి కూర్చున్నప్పుడు నువ్వు భయంగా ఉంటే ఇంకా అవి భయపెడతా ఉంటాయి, శ్రమలు ఇంకా భయపెడతా ఉంటాయి, ఇబ్బందులు ఇంకా భయం పెడతా ఉంటాయి. డోంట్ కేర్ అనుకోవాలి. ఏది వచ్చినా సరే అది అసలు మైండ్లోకి ఎక్కించుకోకూడదు, ఆలోచించొద్దు, వదిలేసే. ఎన్ని వచ్చినా ఎస్తేరు ఒక్కొక్క సాక్ష్యం చెప్పింది విన్నారా? ఇక్కడ బలరోజు యోబు పిల్లలు 10 మంది చచ్చిపోయారు, మా పిల్లడు ఒక్కడే చచ్చిపోయాడు అంతే.
పిచ్చెక్కిపోయిన ఆ సాక్ష్యానికి నేను. ఆమె నాకు చెప్తుంటే ఆ సాక్ష్యం, ఇదేం సాక్ష్యం, పిల్లోడు చచ్చిపోయాడు కదా, ఏంటి ఈ సాక్ష్యం చెప్పమంటుంది అనుకుంటున్నాను నేను. అయ్యా, యోబుకి 10 మంది పిల్లలు చచ్చిపోయారు, మా చెల్లికి ఒక్కడే చచ్చిపోయింది, అది ఆయనేగా తీసుకుంది, ఈ సాక్ష్యం చెప్పండి సంఘానికి అంటుంది. 10 మంది ఎక్కడ, ఒక్కడెక్కడయ్యా? 10 మంది చచ్చిపోతే ఆయన తట్టుకున్న గుండె, ఒక్కడ చచ్చిపోతే మేము తట్టుకోలేమా? 10 మంది చచ్చిపోతేనే తట్టుకుంది ఆ గుండె, యోబు లాంటి గుండె. సింగిల్ పర్సన్ అయ్యా, అప్పుడే పుట్టి 3 రోజులు చచ్చిపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఇచ్చాడు, తీసుకున్నాడు అని ఆమె సాక్ష్యం చెప్తే నాకు మత్తిపోయిందండి. ఈ పాస్టర్ పదవి వదిలేసి ఆమె భక్తి చేయాలనిపించింది నాకు ఆ పూట. ఆమెలోకి వెళ్ళిపోయి, నా ఆత్మ ఆమెలోకి వెళ్ళిపోయి, ఆమెలాగా ఉంటే చాలు, ఒక రోజు ఆమెలాగా ఉండి చచ్చిపోతే చాలు అనిపించింది ఆ మాటకి. అలాంటి భక్తి చేయాలి సార్ అసలు ఒకడు. అదేం సాక్ష్యం, అదేం వ్యవహారం, అది గట్స్ ఉండాలి, అది ధైర్యం ఉండాలి. ఏదో చెప్పేసిన మాట కాదు అది. వాళ్ళ ఆయన గారు వచ్చారు, హస్బెండ్ గారు వచ్చారు, చర్చి మానేస్తారు అనుకున్నాను, హస్బెండ్ గారు వచ్చి ప్రేయర్ చేయించుకుని వెళ్ళారు. ఆ అమ్మాయి కూడా, వాళ్ళ ఆవిడ కూడా ఫోన్లో, ఈ గారు నేనేం భయపడట్లేదండి ఆవిడ, దేవునికి స్తోత్రంగా, నాకు ఏం భయం లేదు, ప్రభు ఇచ్చారు, ప్రభు తీసుకున్నారు. దేవుడు మళ్ళీ అన్నారు, కొన్ని నెలల్లోనే త్వరగా నీకు అందబోతుంది. వాళ్ళ విశ్వాసం అండి, వాళ్ళ బలం అండి. ఆయుధదారుడికి ఎదురెళ్ళిపోతున్నాడండి, ఖడ్గదారుడికి ఎదురెళ్ళిపోతున్నారండి. శ్రమ రంగాల్ని, ఇబ్బంది రంగాల్ని, పిల్లడు చనిపోగాల్ని ఇక బతికే లేదు అన్నట్టుగా బిహేవ్ చేయలేదని, మొత్తం అక్క నుంచి, చెల్లి నుంచి, వాళ్ళ మరిది నుంచి, వాళ్ళ భర్త నుంచి, మొత్తం ఒకే మాట, 10 మంది పోయారు, మాకొక్కడే పోయాడు అన్నాడు అంతే. ఏం సార్ అసలు ఇది? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? దేవుడు ఆ కృపనిచ్చాడు వాళ్ళకి, దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు, దేవుడు ఆ ధైర్యం ఇచ్చాడు, దేవుడు ఆ బలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది క్రైస్తవ్యం. పాటలు పాడేసి 2 భాషలు మాట్లాడి గెంతులేసి పడిపోయి దొరిలేసి వెళ్ళిపోవడం క్రైస్తవ్యం కాదు, ఇది క్రైస్తవ్యం. నిజ జీవితంలో ధైర్యం, ఆ సవాలు చూపించాలి, చర్చలో కాదు. అయ్యగారు చెప్పగానే ఊగిపోయి చప్పట్లు కొట్టేసి ఎగిరి గంతులేసేసి ఏదో పెద్ద ఇరగబడేలాగా చేస్తారు. ఏముండదు వాళ్ళ ఇంటికి వెళ్తే తర్వాత. మళ్ళీ చెప్తారు రొటీన్ డైలాగులు. అయ్యా, శోధనలు ఏం చేయలేకపోతున్నా, బలహీనతలు ఏం చేయలేకపోతున్నా, నా వల్ల కావట్లా, నేను జయించలేకపోతున్నా, నేను పోరాడలేకపోతున్నా. ఆయుధదారుడు ఎటుంటట్టు పోవాలి, ప్రార్థన పెరిగిపోవాలి. శోధన పెరిగే కొలది ప్రార్థన పెరగాలి, శోధన పెరిగే కొలది అభిషేకం పెరగాలి, శోధన పెరిగే కొలది ప్రార్థన తగ్గుతుంది. ఇప్పుడు మీరు గమనిస్తున్నారా? గమనించుకోండి మీ ఫ్యామిలీస్లో మీరు. శోధన మీకు పెరిగే కొలది ప్రార్థన డౌన్ అయిపోతుంది. ఇక్కడ అది కాదు, గుర్రం అది కాదట. శోధన ఎట్ట పెరుగుతుందో ఆ శోధనకి ఎదురెళ్ళిపోతుందంటే గుర్రం. రండి రెచ్చగొట్టేస్తుందంటే ఒకవాడిని, దేవుని స్తోత్రం. రెచ్చగొట్టేస్తున్నారంటండి, కాముగా వెళ్ళిపోయి నుండి రెచ్చగొట్టిద్ది ఏంటండి గుర్రం? నాకు అర్థం కాదు, పిలిచి మరి కింద చదవండి ఇంకో మాట. అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతునందకుండును. అబ్బో, అది భయము పుట్టించు దానిని వెక్కిరించు. అసలు ఇగో ఇప్పుడు ఇది ఉంది, ఇది అందరిని భయపెట్టిద్ది, దీన్ని అంటే గుర్రం భయపెట్టిద్దంట. అవునంది. ఎందుకే బాబు నీకు, ఎవరుగా ఎందుకు వదలను. ఇప్పుడు నేను చెప్పేదంట నీ మనుషుల మీదకి వెళ్ళిపోయి పోట్లాడమని కాదు, నేను సర్వశరీరులు కాదు, మేము శత్రువులు. అందుకే ముందలే చెప్పాను, ఆకాశంలో కొన్ని ఏలాడుతున్నాయి, అయ్యానమ్మా వాటికి మనకి వారు. ఎప్పుడు మనం మనుషుల మీదకి వెళ్ళకూడదు, అయ్యగారు చెప్పాడని వాళ్ళు వెళ్ళి ఎక్కిరెచ్చడం, ఇంటి ముందుకు వెళ్ళిపోయి వాళ్ళు చూసినట్టుగా రెచ్చగొట్టేసేవాడు వాళ్ళని. ఒకటే వేస్తారు అంతే, అయిపోద్ది సీన్. ఇది చెప్పకూడదు, ఇది మీడియా ముందు, సంఘంలో బహిరంగంగా ఒకటి వేస్తారు అంతే. మనం పంచదార కలుపుకొని తాగేది ఒకటైతే చాలు, పుట్టుకుని పోతావు నువ్వు. దేవునికి స్తోత్రం. ఏంటనుకున్నావు నువ్వు? ఇట్ట కాదు, ఇట్లా వెళ్ళి భయపెట్టి ఎక్కిరించమని కాదు, సాతానుగాడిని ఎక్కిరించు, సాతానుగాడికి సవాల్ చేయ. చూడండి, భయము పుట్టించు దాన్ని ఎక్కిరించేద్దంట. అది భీతును ఉందండి. దేవునికి స్తోత్రం. అసలు ఈ గుర్రంలాగా నేను చేసే ప్రభుని ఏడ్చానండి గదిలో కూర్చొని నేను ఒకసేపు. చాలు ప్రభు, ఈ గుర్రంలో ఉన్న లక్షణాలు, ఈ గుర్రములో ఉన్న ఆ పోరాటం, ఈ గుర్రములో ఉన్న శక్తి, గుర్రములో ఉన్న బలము, ఎవడు నన్ను భయపెడుతున్నాడో, ఎవడిని అందరూ భయపెడుతున్నారో దాన్ని మనం భయపెట్టగలగాలి. అందరూ ఒకదానికి వరకు భయపడుతున్నారు, దాన్ని చూసి మనం పడిపోతే ఏంది క్రైస్తవ్యం? ఏది సమాజాన్ని భయపెడుతుందో, ఏది సంఘాన్ని భయపెడుతుందో, ఎవరు సమాజాన్ని, సంఘాన్ని, ఈ గ్రామాన్ని భయపెడుతున్నారో వారిని మనం భయపెట్టాలి. వాళ్ళ గుంపులో మనం కలిసిపోయి మనం కూడా తలుపులు వేసేసుకొని సాటికి వెళ్ళిపోయి వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి బ్రదర్ నేను భయపడుతున్నాను, కుదరదు. సవాలిసిరి మాట్లాడగలగాలి, ప్రార్థన చేయగలగాలి. భయము పుట్టించు వాళ్ళని మనం భయం పెట్టాలంతే. ఎవడాడు భయపెట్టేది? బ్రదర్ వాళ్ళని భయపెడుతుందంట దయ్యం, బ్రదర్ ఈ సందులో వాళ్ళని భయపెడుతుందంట, బ్రదర్ ఈ గ్రామం మీద ఏదో పని చేస్తుందంట. ఆయన నువ్వు భయపెట్టాలి, నువ్వు కూడా దాక్కోవడం కాదు, తలుపులు వేసుకోవడం కాదు.
రోషం కలిగిన క్రైస్తవులాగా, రోషం కలిగినటువంటి ఒక ఆత్మీయులాగా, రోషం కలిగిన అభిషేకంతో నింపబడాన్ని భయపెట్టగలగాలి, ఎక్కిరించగలగాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీకు కొంతమంది అనుకో, మీరేముంది, మీరు రెచ్చగొట్టి వెళ్ళిపోతారు, మమ్మల్ని ఫోన్ చేత ఎత్తుతారా ఏంది మీ ముఖం, రెచ్చగొట్టేసి వెళ్ళిపోతాను నేను. ఫోన్లు ఎత్తను, అర్ధరాత్రి నువ్వు భయపెట్టాడు ఎక్కిరిస్తాడు నీ మీదకి వస్తే. అలా ఏమి ఆలోచించొద్దు, పోరాడదాం. చెప్పండి, పోరాడదామని చెప్పండి. సమస్యలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, ఆర్థిక పరిస్థితులతో, శాతపడి శక్తులతో, మాంద్రిక శక్తులతో, చిల్లాంగి శక్తులతో, పొలిమేర శక్తులతో, శకున శక్తులతో, ప్రతి పరిస్థితిలో, అనారోగ్య పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఇరుకులు గట్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లేనప్పుడు చెప్పాలా, చెప్పు, గట్టిగా చెప్పండి, పోరాడదాం. నా మీద చెప్పండి గట్టిగా. మీ మేనగోళ్ళ మీద, లేదంటే మీ బాబాయ్ మీద, మీ బావ మీద, లేదంటే మీ తోటికోళ్ళ మీద, ఎవరి మీద చెప్తావా? దైవజనుడు చెప్పాడు, కావాలంటే యూట్యూబ్లో వాక్యం చూసుకొని అన్నదంతా వచ్చి. అట్లా కాదు, శక్తులతో పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భయము పుట్టించు వారిని మనము భయం పెట్టాలి. ఎవడైతే అందరిని భయపెడుతున్నాడో వాడిని మనం భయపెట్టాలి. అసలు మనం భయపడకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంచెం కింద. ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు. ఖడ్గం చూసేది వెనక్కి వెళ్ళదట. ఏమంటదట మరి? అంబుల పొదియు తలతలలాడు ఈటలను బల్లెమును దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఖడ్గాన్ని చూసి ఏం చేయదట? వెనక్కి వెళ్దట. నువ్వు ఒక ఖడ్గం కాదు, 4 వేసుకొచ్చుకున్నా, 10 వేసుకొచ్చుకున్నా, 100 వేసుకొచ్చుకున్నా ముందుకే వస్తాను నేను. ధైర్యం ఉండాలి. ఒక శ్రమ ఎదురుంది, ఇంకోటి కూడా సిద్ధంగా ఉంది, ఇంకోటి కూడా సిద్ధంగా ఉంది. 1 కాదు, 10 కాదు, 100 ఎదుర్కొనే బలం దేవుడు నాకు ఇచ్చాడు, ఎదుర్కొనే కృప దేవుడు నాకు ఇచ్చాడు. అసలు ఆదిమ అపోస్తుల సంఘం అంటేనే పోరాడే సంఘం అండి. అసలు ఆ సంఘం తగ్గదండి, ఆ సంఘం వెనక్కెళ్ళదండి. ఆయుధాన్ని చూపిస్తే ఇంకా రెచ్చిపోతుందంట సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయుధాన్ని చూస్తే ఇంకా రెచ్చిపోద్దట. ఎవడన్నా కత్తులు పట్టుకొస్తే ఇంకా రెచ్చిపోద్దట. అయితే ఇది చూడండి, గుర్రం మీదకి వచ్చి గలగలగలగలాడుతున్నారంట కత్తులు. ఆ హీట్లు మొత్తం గలగలాడితే, ప్రభా నీకు స్తోత్రం అయ్యా, ఏదో అయ్యగారు చెప్పారని అన్నాను, ఇప్పుడే నా మీదకి వచ్చేసి నీ కత్తులు నీకు స్తోత్రం తొలగించమని ప్రార్థన చేస్తుందా? అప్పుడు ఏం చేస్తుందంట? అది ఉద్దండ కోపముతో అది బహుగా పరిగెత్తుందంట. దేవునికి స్తోత్రం కలుగు. ఉద్దండ కోపముతో శ్రమలు పెరిగే కొద్దీ, ఇబ్బందులు పెరిగే కొద్దీ, ఆర్థిక పరిస్థితులు పెరిగే కొద్దీ, మానసిక ఒత్తిళ్ళు పెరిగే కొద్దీ, కార్యాలు జరగపోతున్న కొద్దీ ఇంకా కోపముతో ప్రార్థన చేస్తుందంట, ఇంకా కోపముతో ఉపవాసం ఉంటుందట, ఇంకా కోపముతో మోకాలు వేస్తుందట, ఇంకా కోపముతో చేతులు ఎత్తుంట. మీకు ఒక మాట చెప్తా వినండి. సమూయేలు ప్రవక్త కోపం వస్తే ఏం చేసేవాడంట? కోపంతో ప్రార్థన చేస్తాడా? ఎవరికి సాధ్యం అది? సమూయేలు గారికే సాధ్యం. తర్వాత ఇప్పుడు మనకు సాధ్యం అవ్వాలి అది. ఇంకొక ఆయన ఆకలేత్తి ప్రార్థన చేస్తాడండి. ఎవరైనా ఇవేం ప్రార్థనలు అండి? ఎక్కడ ప్రార్థనలు ఇవి? అపోస్తుల ప్రార్థనలు ఇవే. కోపం వస్తే ప్రార్థన చేయటం, ఆకలేస్తే ప్రార్థన చేయటం. ఆకలేస్తే మనం తినేస్తాం, ఇంట్లో లేకపోయినా ఆర్డర్లు పెట్టుకొని తినేస్తాం. కోపం వస్తే కొట్టేస్తాం, అరిచేస్తాం, కొరికేస్తాం. ప్రార్థన ఒకటే చెయ్యం. నిజమండి, ఇది వాస్తవం. మీరేం నన్ను చాతపడి చూపులు చూసినా ఏం చేయలేరు మీరు. నన్ను ఈ వాస్తవాలు చెప్తున్నాను, నిజాలు చెప్తున్నాను. మీరు ఎన్ని అనుకున్నా పర్లేదు. ఆకలిస్తే తినేస్తాం, కోపం వస్తే కరిసేస్తాం, ప్రార్థన మాత్రం చెయ్యం. కానీ సమూయేలు అలా కాదు, కోపం వస్తే ప్రార్థన చేస్తాడు. పేతురు గారు అలా కాదు, కోపం వస్తే ఆకలిస్తే ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన కూడా మళ్ళీ మామూలు ప్రార్థన కాదు. ప్రభు ఆహారం మీరు ఇవ్వండి నాయన, మీరు సిద్ధపరచండి, ఆ గుమ్మగుమ్మల వాసనలు త్వరగా పైకి రావాలని ప్రార్థన కాదు. ఆ ప్రార్థన చేస్తుంటే పరలోకం తెరవబడిపోయి ఒక బలమైన దర్శనం అతను పొందుకున్నాడు. అటువంటి ప్రార్థనలేండి. అసలు మీకు ఏం అర్థం కావట్లేదు. ఖడ్గము చూసేది వెనక్కి వెళ్ళకూడదు, ఉద్దండ కోపం వచ్చేయాలి. శ్రమలు పెరుగుతుంది, నీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, రోజు రోజుకి ఇంకా పనికి మళ్ళీ రోగాలు పెడుతున్నావు అపవాది. కానీ కూర్చో, కుటుంబం అంతా కలిసి. కోపం వచ్చేస్తుందా? కోపం రావట్లేదా? శ్రమలు పెరిగిపోతున్న కోపం రావట్లేదా? శ్రమలు పెరిగిపోతున్న ఇబ్బంది రావట్లేదా? శ్రమలు పెరిగిపోతున్న ఉద్దంట కోపం నీకు ఎందుకు రాదు? ప్రార్థన చేయాలన్న కోపం నీకు ఎందుకు రాదు? ఉపవాసం ఉండాలన్న కోపం నీకు ఎందుకు రాదు? శ్రమలు పెరిగిపోతున్నాయే, ఇబ్బందులు పెరిగిపోతున్నాయే, తగాదాలు పెరిగిపోతున్నాయే, అసమాధానాలు పెరిగిపోతున్నాయి, అసౌకర్యాలు పెరిగిపోతున్నాయి, ఆర్థిక సమస్యలు పెరిగిపోతున్నాయి. ఎందుకు నీకు కోపం రావట్లా? ప్రార్థన చేసేంత కోపం నీకు ఎందుకు రావట్లేదు?
అది గుర్రానికి ఒకటే సాధ్యం, అది ఇప్పుడు మన సంఘానికి సాధ్యం అవ్వాలి. అది అపోస్తులకే సాధ్యం, ఇది మన సంఘానికి సాధ్యం అవ్వాలి. అపోస్తుల సంఘముల విశ్వాసులకి అది సాధ్యం, ఇప్పుడు మన సంఘానికి అది సాధ్యం అవ్వాలి. యేసునామములో హల్లెలూయా. ఇది రిసీవ్ చేసుకోండి. నేను శ్రమలు పెరిగే కొద్దీ, ఇబ్బందులు పెరిగే కొద్దీ ప్రార్థన చేసే కోపం రావాలి నాకు. తగాదా పెట్టుకునే కోపం ఉంది, తన్నుకునే కోపం ఉంది, పైచాచికమైన చేపించే కోపం ఉంది, దిష్టి తీసేసి మధ్యలో వేసి నువ్వు తొక్కేటట్లుగా చేసే కోపం ఉంది, ఒక్క చూపు చూడంగా నీకు మోషన్ సేపు డామును మంచమే పడుకునే కోపం ఉంది. కానీ ప్రార్థన చేసే కోపం చూసారు మీరు? ఈ రోజు నుంచి మనం ప్రాక్టీస్ చేయాలి. అది కోపం మొత్తం ప్రార్థన చేసేయాలి. అసలు మన కోపం ప్రార్థన చేయడానికి రావాలి. కోపం పెంచేసుకోవాలి. కోపం పెంచేసుకుని అందరం కరిసేసేసి కుక్కర్లా కరిసేమని కాదు, ప్రార్థన చేసేయాలి. మోకరిస్తారు, ప్రభు ఈ శోధన ఇంకా పెరిగిపోతుంది, ఇబ్బంది ఇంకా పెరిగిపోతుంది, వాడు ఏంటో చెలరేగిపోతున్నాడు, ఏ సునావుని బంధిస్తున్నా, భూమి మీద నేను ఏది బంధిస్తాను నా ప్రభు పరలోకంలో బంధిస్తాడు. అదిగో పరలోకంలో ఏది విప్పబడుతుందో భూమి మీద విప్పబడుతుందో పరలోకంలో ఇదిగో నిన్ను బంధిస్తున్నాను ఇప్పుడే, ప్రభు వీడిని బంధించండి, భూమి మీద వీడిని బంధిస్తున్నా, ప్రభు నువ్వు అక్కడ బంధించు అని ప్రార్థన చేయగలగాలి. కోపం పెరిగిపోవాలి, ఆ కోపంతో ప్రార్థన అధికమైపోవాలి. అర్థమవుతుంది మరి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 24 అది చదవ. అది బాకానాదము చదవండి. అది బాకానాదము విని ఊరకుండదు. అది బాకానాదము ఉండి ఊరక ఉండదు. బాకానాదము వినబడినప్పుడల్లా, బాకానాదము వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని అనుంటూ ఉంటదట. దేవునికి స్తోత్రం. యుద్ధమునకు సిద్ధమై, ఉద్యోగనకు సిద్ధమై, యుద్ధమునకు సిద్ధమై అంటే ఆహా ఆహాని గెంతులేసిద్దంట. ఇప్పుడే ఒక శ్రమ పోయింది, మళ్ళీ వచ్చింది ఏంది, ఇదేం గోలరా నాయన, అయ్యగారు ఈ శ్రమ పోతే ఇంకేం రాదన్నారుగా, నేను పరీక్షించాను ఇంకోటి వచ్చింది, నేను చెప్పకపోతే నేనేం అనుభవించలేవా, అయ్యగారు ఒకటే అన్నారుగా, ఇదే అన్న నుంచి వచ్చింది, మళ్ళీ ప్రార్థన ఫోన్లు మీరు పోయిందన్నారు, మరి కొత్తది వచ్చిందని నిజంగా అంది ఒక నాతో ఈ మాట. ఎందుకు చెప్తాను, నేను కావించుకొని చెప్పడానికి ఏముంది ఇక్కడ. శ్రమ పోయిందన్నారండి కొంతమంది చెప్తారు నాకు, మీరు ప్రార్థన చేస్తే ఒక ఆమె అంటుంది, అయ్యగారు మీరు నేను ప్రార్థన చేశారు అంది, నాకు భయం వేస్తుంది ఏమంటుందో, జ్వరం ఇంకా పెరిగిపోయింది అంది, మళ్ళీ ప్రార్థన చేస్తానమ్మా ఉన్న జ్వరం తగ్గిపోద్ది అన్నాను, ప్రార్థన చేశాను. మీరు ప్రార్థన చేస్తే జ్వరం పెరిగిపోయిందన్నమాట అనొచ్చా? ఒకవేళ పెరిగిన అనొచ్చా? ఆకానాదం వినపడుతున్నప్పుడు అంటే గుర్రానికి యుద్ధం చేయాలి. ఇప్పుడు యుద్ధం చేయాలంటే అది పొద్దాకలు ఆహా ఆహాన దూకిద్దట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఓ ఈ శ్రమలో దేవుడు విజయం ఇచ్చాడు, వచ్చే శ్రమలో కూడా దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. విజయమేరా బాబు, మనకు అపజయం రాదు. విజయమే, మనకు అపజయం రాదు. ఈ శ్రమలో దేవుడు విజయం ఇచ్చాడు, ఇప్పుడు ఇంకోటి వచ్చింది, దాంట్లో కూడా విజయం ఇస్తాడు. ఆహా అన్న పదం మాత్రం మనం ఆపకూడదు. అయ్యో ఇప్పుడు ఒకటి వెళ్ళిపోయింది, ఇప్పుడే ఒకటి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చేసింది, కోలుకోకుండా కొట్టేస్తున్నారు, కోలుకోకుండా పడేస్తున్నారు. ఈ శబ్దాలు మన నోట్లోంచి రాకూడదు. మన శబ్దం ఎప్పుడు ఆహా ఆహా అని ఆర్భటించే శబ్దాలుగా ఉండాలి. ఆ శ్రమలో జయము చూసే శబ్దాలుగా ఉండాలి. ఆ శ్రమలో విజయాన్ని చూసే శబ్దాలుగా ఉండాలి. హల్లెలూయా. మొదటి నుంచి వద్దాం. గుర్రంలో బలం ఉందట. ఎలాంటి బలము? మిడత వలె ఎగిరే బలము. మనకు కూడా దేవుడు శక్తి, బలము, యాక్టివ్నెస్, హుషారు రావాలి. కింద దాని నాసికారంధ్ర ధ్వని భీకరమట అండి. అది ఊపిరి పీల్చి ఊపిరి వదిలితే భయంకరమైన శబ్దం వస్తుందంట. అలానే మన ప్రార్థన చేస్తే శత్రువు స్థావరాలు భయంకరమైన శబ్దాలు పుట్టాలి. హల్లెలూయా. అది మైదానంలో కాలు ద్రువిద్దట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపవాదిని రెచ్చగొట్టిద్దట, అపవాదిని బంధించిద్దట, వెనకడుగు వేయదట. అది మైదానంలో కాలు దూవుతూ ఉంటుందట. అంతేకాదు అది తన బలమును బట్టి సంతోషించినట్లుగా మనము దేవుని బలమును బట్టి ప్రతిసారి సంతోషించాలి. హల్లెలూయా. అది ఆయుధధారులు చూసినప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంది, అంతేనా? ఎదుర్కొంటే దేవునికి స్తోత్ర. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నొచ్చినా ఆ శ్రమలని ఎదుర్కొనేటువంటి బలము కలిగి ఉంది ఆ గుర్రం. మనం కూడా అలా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం చూస్తే అది భయము పుట్టించు దానిని ఎక్కిరిస్తుందంట. అందరిని భయపెట్టేవాడిని ఇది ఎక్కిరిచ్చిద్దట, అందరిని బెదిరి పెట్టేవాడిని ఇది ఎక్కిరిచ్చిద్దట. మనము కూడా భయపెట్టే శత్రువుని ఎక్కిరించే ప్రార్థనలు, రెచ్చగొట్టే ప్రార్థనలు, బంధించే ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా. అది ఖడ్గమును చూసి ఏం చేయదట? వెనక్కి వెళ్ళదట, అది ముందుకే వెళ్తుందట. దూసుకుని వెళ్ళి ఏదైతే అదేం దూసుకుని వెళ్ళిపోద్దట. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంబుల పొదయు తలతల్లాడించే ఈట్లు బల్లెమున దాని మీద గలగల్లాడించినప్పుడు ఉద్దండ కోపంతో బహుగా పరిగెత్తిద్దట. శ్రమలు పెరిగే కొద్దీ, ఇబ్బందులు పెరిగే కొద్దీ, ఆర్థిక పరిస్థితులు పెరిగే కొద్దీ
ప్రార్థన కోపం వచ్చేయాలి. దేవునికి స్తోత్ర. ఆ కోపం ప్రార్థనలోకి దింపాలి, ఆ కోపం మోకాల్లోకి దింపాలి, ఆ కోపం చేతులు ఎత్తించాలి, ఆ కోపం కన్నీరు కార్పించాలి, ఆ కోపం వాడిని బంధించేటట్లు చేయాలి. అటువంటి కోపాన్ని దేవుడు సంఘానికి అనుగ్రహించునుగాక. ఇది మంచి కోపము. ఇక తర్వాత చూసేది బాకానాదము విని ఊరకుండదట. శ్రమల మీద శ్రమలు వచ్చినప్పుడు అది ఆహా ఆహా అని ఉద్దంటమైన ఆనందముతో అది చలరేగిపోయి శ్రమల మీద అది పని చేస్తూ ఉంటుందట. దేవునికి స్తోత్రం కలుగునగాక. అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం చదివి పెట్టండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం చదివి పెట్టండి. మనుష్య రీతిగా నేను ఎఫెసీలో మృగములతో పోరాడిన ఎడల. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలయ్య దేంతో పోరాడాడట? దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏ సంఘంతో మాట్లాడుతున్నాడు? ఎఫెసీ సంఘం. ఏంటిదమ్మా? ఎఫెసీ సంఘమేనా? మరి ఏది వేరే పేరు చెప్తావు నువ్వు? ఎఫెసీ సంఘంలో ఎవరున్నారట? మృగము లాంటి మనుషులు ఉన్నారట. మృగాలు కాదు, పులులు జింకలు అవి కాదు, మృగాలు లాంటి మనుషులు ఉన్నారట. ఎప్పుడో వచ్చింది అది. ఏ సంవత్సరంనండి? జూ పార్క్కి వెళ్ళి హైదరాబాదులో ఆడు గోడెక్కి ఆయన పడిపోయాడు డాముని. సింహం దాంట్లో బోన్లు, చిరతపూలు బోన్లు, దండలు పెడుతున్నాడు దానికి. ఎందుకురా గోడెక్కి అంటే ఎందుకురా? అది మృగంరా. అది క్షమించిద్దా? ఏడుపు దానికి తెలుసా? ఈ దండం అని దానికి తెలుసా? అన్న కాలు మొక్కుతున్నాడు అని తెలుసా? పట్టింది ఇక్కడండి. ఆ మేనేజర్లు పిఏలు ఎవడు రాకుండానే కర్రలు ఆడిచ్చేసింది. అయిపోయింది. వాళ్ళు మొత్తం భోజనం శుభ్రం అయిపోయిందండి. ఇక్కడ పెట్టింది. అది మృగం రా. వాళ్ళు వినరు. నువ్వు దండాలు పెట్టు, దాక్షిణాలు పెట్టు, కాళ్ళ మీద పడు, ఏడువు, పొర్లు, ప్రదర్శనాలు చేయి, 101 చేయి, 110 చేయి, 120 చేయి, వినరాలు మృగాలు. అలాంటి వాళ్ళతో పోరాడుతుందంటే ఎఫెసీ సంఘం. అలాంటి వాళ్ళతో పోరాడండి అంటున్నాడు అపోస్తలుడైన పౌలయ్య. నేను పోరాడే మృగం లాంటి మనుషులతో అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది నిజమండి, ఎంత బతిమిలాడినా, ఎంత ఏడ్చినా వాళ్ళలో కొంచెం కూడా చలనం రాదు. కొంచెం కూడా వాళ్ళ ముందు నువ్వు పడిపోయి, ఒక భార్య అండి భర్త మాట్లాడట్లేదని వారం రోజులు పొయ్యి అంటించకుండా అన్నం వండుకుండా ఉంటే ఈ బయట తినొచ్చేసేసాడు. తిన్నామా అని అడగలేదంటండి. వారం రోజులు మహాతల్లి పొయ్యి వెలిగించలేదు. వాళ్ళ బంధువులు చూస్తున్నారు. ఏంటి కఠినం? వాడు మృగం. మృగానికి క్షమాపణ గుణం ఉండదు. మృగానికి అయ్యో పాపం అనేటువంటి తత్వం ఉండదు. వాడు సింహమో, వాడు మరి పెద్ద పూలో, వాడు ఎవడో మరి. కట్టుకున్న భార్య వారం రోజులు అన్నం తినకపోతే బయట బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్లు, చికెన్ అన్నీ తినేసేసి వచ్చేసి హాయిగా స్మెల్ వచ్చేస్తుందంటే ఓకే. తిన్నావా అని అడిగితే ఏమైపోద్ది? ఆ పొయ్యి అలాగే క్లీన్గా ఉండటం చూస్తున్నాడండి. వచ్చినప్పుడల్లా అవి ఎండుకుపోయి ఇదైపోయింది మనిషి. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనము పోరాడాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. మృగాలతో పోరాడాలి. క్షమాపణ గుణం ఉండదు, పశ్చాత్తాప గుణం ఉండదు. ఎంత ఏడ్చినా, ఎంత ప్రాధాయపడినా, ఎంత నమస్కారం చేసినా, ఎంత పడిపోయినా, ఎంత దొర్లినా కొంతమందిలో కొంచెం చలనం కూడా అలా రాదండి. ఆ అపవాది అలాగన పని చేస్తాడు. అటువంటి వాటి దురాత్మలతో కూడా మనం పోరాడగలగాలండి. మనం వెనక అడుగు వేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తులు 4:1-3 చదవండి. ఇక ముగించేసాను. అంటే ఇక లాస్ట్ 3-4 ముద్దలు ఉన్నాయి, అయిపోతాయి. అపోస్తులు 4:1-3. ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలం అయినందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో ఏం చేశారు శ్రేష్టక్క? వాళ్ళు జైల్లో వేయడానికి ఏం చేశారు శ్రేష్టక్క? అపోస్తలుని జైల్లో వేశారంట. వాళ్ళు ఏం చేశారు అక్కడ? నువ్వు దొరికిపోయావు. ఏం చేశారు? ఏమా వాక్యం చెప్తున్నారు. ఏముంది? బైబిల్ ఓపెన్ చేసి వాక్యం చెబుతున్నారు. క్రీస్తు పునరుద్ధానమైనట్లుగా మనము కూడా రేపు తిరిగి లెగుస్తాం. ఈ మాటకి జైల్లో ఎవడన్నా ఎత్తాడా?
వీడు దొంగలు పట్టుకోవట్లే, మాలాంటి వాళ్ళని పట్టుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు జోబులు కబ్జా చేసేవాళ్ళని, చైన్లు కబ్జాలు చేసేవాళ్ళని, వ్యభిచారిని, లోబుల్ని అలచలు చేసేసి, రోడ్ల మీద అలచలు చేసేసి, బండ్లు ఆపేసి వీరంగం చేసే వాళ్ళని పట్టుకోవట్లేదు వీళ్ళు. ఇప్పుడు మంచి మాటలు చెప్పే వాళ్ళ మీదకి వచ్చేస్తున్నారు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి, అప్పుడు అపోస్తులు ఏమీ చేయలేదు పాపం, ప్రసంగం చేస్తున్నారు ప్రజలకి. క్రీస్తు మీ ప్రభు లెగిశాడు, మనం కూడా లెగుతాం, అబద్ధ బోధలు చేస్తావా, తప్పుడు బోధలు చేస్తావా అని చెప్పేసి ఒక నైట్ అంతా ఉంచేశారండి జైల్లో పెట్టి. 9వ వచనం చదవండి అమ్మా. ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందనని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుని లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత నొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. చూసారండి అక్కడ ఏం జరిగిందంటే, కుంటోండు బాగు చేశారు వీళ్ళు. అది తప్ప శాల్వా కప్పాలి, నేనేది శాల్వా కప్పేవాడిని, పెద్ద బుకే కొనుక్కెళ్ళు. కుంటోడు కాళ్ళు ఇచ్చారు, కుంటోడు బాగు చేశారు, వీడిని తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఫస్ట్ మాట ప్రకటిస్తుంటే జైలు వేశారు. రెండోది మంచి పని, అక్కడ కుంటోడికి కాళ్ళు ఇస్తే జైలు వేశారు. పౌలు శీలలు చూస్తే వాళ్ళు ఎందుకు జైలు వేశారు? దెయ్యాన్ని బాగొట్టారు. ఇప్పుడు దెయ్యాలను బాగొట్టినా మా మీదకి వస్తున్నారు. వీళ్ళ మధ్యలో దెయ్యాలు వెళ్ళిపోతే మంచిదా కదా? దెయ్యాలను పోగొడుతున్న పౌలు శీలను జైల్లో వేసేశారు. వాళ్ళు రాత్రి అక్కడ ఆరాధన చేశారు, తర్వాత సంగతి. వాళ్ళు చూడండి అసలు ఏ పనులు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళని. వీళ్ళు మృగాలండి, వీళ్ళకి కనికరాలు, వీళ్ళకి క్షమాపణలు, వీళ్ళకి మంచి మనసు, వీళ్ళకి వివరాలు సవరాలు వీళ్ళకి ఉండవు. అక్కడ వాక్యం చెప్తే జైల్లో వేశారు, ఇక్కడ స్వస్థత పరుస్తే జైల్లో వేశారు, ఇక్కడ దయ్యాన్ని వదలకొడితే జైల్లో వేశారు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆదిమ సంఘానికి ప్రతి సమయంలో పోరాటమే. వాక్యం చెప్పినా పోరాటమే, స్వస్థత చేసినా, దయ్యాన్ని వదలగొట్టినా, ఎక్కడైనా సభలు పెట్టినా ప్రతిసారి శ్రమ వచ్చేసేది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బలము కలిగి గుర్రములాగా ఉన్నను, పెద్ద వయసు ఉన్నను, మిడతల్లాగా ఎగిరిపోయారట. దేవునికి స్తోత్రం. విరుద్ధంగా రూపింపబడిన చట్టాలతో పోరాడారంట. దేవునికి మహిమ కలుగునగాక. ఎవడైతే విరుద్ధంగా నిలబడి మాట్లాడుతున్నాడో వాడితో సంఘం కలిసి పోరాడుతుందట. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆదిమ సంఘములో ఎక్కడ మేలుందండి? ఏ పని చేసినా పోరాటమే, ఏ పని చేసినా జైలు శిక్షే. సంఘం అంతా కూడుకొని, సంఘం అంతా ఎదిరించి ప్రార్థనలు చేసి, బలంగా ప్రార్థనలు చేసి ఒకటేనండి, బేబచ్చంగా పోరాడింది ఆదిమ అపోస్తల సంఘం. బేబచ్చంగా అసలు వాళ్ళకి ముద్ద దిగడానికి లేదండి, కంటి నిద్రపోవడానికి లేదండి. వాళ్ళ దైవజనులు ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ గొడవలే, అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు సంఘం అంతా. ఏందండి మీరు అది వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, వీళ్ళందరూ పోకరించి ప్రార్థన చేసేవాళ్ళు. ఏంది ప్రభా, అసలు ఖాళీ ఉండేది కదా, మీకన్నా ఖాళీ ఉంటాం. దేవునికి స్తోత్రం. సంఘంలో శ్రమలే శ్రమలంట. వీళ్ళు ఎన్ని మంచి పనులు చేసినా శ్రమలంట. అసలు సంఘానికి రెస్ట్ ఉండేది కాదంట పోరాటంలో. దేవునికి స్తోత్రం. వీళ్ళని చక్కగా బైబిల్ పెట్టుకుని శుక్రవారం ఊపుకుంటూ, ఆదివారం ఊపుకుంటూ చెల్లిపోతూ ఉంటారు, ప్రార్థన చేసుకొని. అయిగా చేయబడితే చాలని వెళ్ళిపోతారు. ఆ సంఘానికి ఎక్కడ ఖాళీ ఉంది? తినే ఖాళీ ఎక్కడ ఉంది? కొంపలకి వెళ్ళిపోయే ఖాళీ ఎక్కడ ఉంది? పిల్లల్ని బొజ్జగిచ్చే ఖాళీ ఎక్కడ ఉంది? భర్తలు కొండి పెట్టుకునే ఖాళీ ఎక్కడ ఉంది? పద్దాకలు అయ్యగారుల మీద పడి అడగటమే, అయ్యగారుల గురించి చేతులెత్తడమే, అయ్యగారుల గురించి మోకరించడమే. ప్రభా ఇదిగో ఈ పని జరిగింది, ఇదిగో నాయన నష్టం జరిగిపోతుంది, ఇదిగో నాయన మంచి కార్యక్రమం జరిగింది ప్రభా, ఇదిగో నా తను, ఇదిగో శత్రువులు వచ్చి, సర్దుకాయలు వచ్చి, పరిచయలు వచ్చి, ఇలా చేశారని ప్రార్థనల మీద ప్రార్థనలు, పోరాటాల మీద పోరాటాలండి. కానీ సంఘము వెనక్కి తిరిగి చూసింది అంటూ లేదు. దేవునికి స్తోత్రం. సంఘము ఫుల్ సపోర్టుతో నిలబడిందండి సేవకునికి. అపోస్తులందరికీ సంఘం మంచి బలం, మంచి పునాదినిచ్చింది. దేవునికి స్తోత్రం. అయ్యగారండి మేము ఉంటాం మీ వెనకాల, మేము కూడా పోరాడతాం, మేము మాట్లాడతాం, మేము ఇరుక్కుంటాం. అసలు అవసరానికి వస్తే మేము మాట్లాడే మమ్మల్ని కూడా మేము ఇరుక్కుంటానికి సిద్ధమే. మేము పోరాడతాం. మేము ఇళ్ళల్లో కూర్చొని మేము వండుకుని తినడానికి మా వల్ల కాదయ్యా, మీరు ఇరుక్కుంటుంటే, మీరు బాధపడుతుంటే, మీరు శ్రమలు పడుతుంటే, మీరు ఇబ్బందులు పడుతుంటే, అది విషయం మాకు తెలిసినా కూడా మేము సంతోషంగా ఉండలే అని చెప్పి సంఘం ఎంతమంది ఉంటే అంతమంది సంఘం విరుద్ధమైన చట్టాలకి, ప్రభుత్వాలకి, వ్యతిరేకమైన శాసనాలకి పోరాడారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
కాబట్టి ఆదిమ సంఘం ఎలాగైతే పోరాడే సంఘంగా మారిందో, ఆదిమ సంఘాన్ని చూసి ప్రభుత్వాలు, వ్యతిరేకమైన చట్టాలు, వ్యతిరేకమైన న్యాయస్థానాలు, వ్యతిరేకమైనటువంటి సమస్తం కూడా గడ్డ వణికిపోయినండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టి రీతిగా ఆదిమ సంఘం పోరాడింది, అట్టి రీతిగా ఆదిమ సంఘం ముందంజలో ఉంది, అట్టి రీతిగా ఆదిమ సంఘం ఫలముతో నింపబడింది, అభిషేకముతో నింపబడింది. పోరాడే విషయంలో ఇల్లును మర్చిపోయారు, తిండిని మర్చిపోయారు, జీవితాలను మర్చిపోయారు, ఇళ్ళని మర్చిపోయారు, వాళ్ళ స్థలాలను మర్చిపోయారు. నిర్విరాహముగా దైవజనులతో కలిసి సంఘం అంతా పోరాడుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. అవసరమైతే రాసిన చట్టం వాడు తిరగ రాయాలి తప్ప వీళ్ళు మాత్రం ప్రార్థన నుంచి వెనక్కి ఎవరు గివప్ చేసేవాళ్ళు కాదంట, వెనక అడుగు వేసేవాళ్ళు కాదంట. అది కాను మారుస్తావా సస్తామని కూర్చున్న వాళ్ళంట ప్రార్థనలో. ఎస్తేరు సిబ్బందులు అక్కడ మొర్దెకై చేసిన ఉపవాస ప్రార్థనలు చూడండి, ప్రభుత్వ వ్యతిరేక చట్టాలని మార్చేసినాయండి. ఎంత పోరాడుతున్నారండి వీళ్ళు. ఎందుకు నువ్వు పోరాడడానికి ఇష్టపడవు ఈ రాత్రి? ఎందుకు ఒళ్ళును సుఖంతో నింపుకోవడానికి ఇష్టపడతావు? నువ్వు పోరాడాలి, ప్రతి సమస్యతో పోరాడాలి. భయపడొద్దు, వెనకడుగు వేయొద్దు. గుర్రం వంటి స్వభావం దేవుడు మనలో పెట్టాడు. గుర్రం మనకి ఇచ్చినట్టే దేవుడు మనకి బలమునిచ్చాడు. అది ఎగురుతున్నట్లుగా మనం మిడతవలే ఎగురుదాం, యాక్టివ్గా ఉందాం, హుషారుగా ఉందాం. బాకానాదం వినపడుతున్నప్పుడు ఆహా ఆహా ఆర్పటిద్దాం. విరోధి ఆయుధాన్ని పట్టుకొని కనపడుతున్నప్పుడు ఆ వేలోని వెళ్ళి ప్రార్థన చేద్దాం. పారిపోవద్దు, వెనకడుగు వేయొద్దు. అపోస్తుల సంఘములో ఉన్న పోరాడే తత్వం ఈ సంఘానికి రావాలి. హల్లెలూయా. అనుదినము పోరాటమే ఆదిమ సంఘానికి, ఏది చేసిన పోరాటమే ఆదిమ సంఘానికి. కానీ ఆ పోరాటంలో ఆదిమ సంఘమే గెలిచింది. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నీ ప్రతి పోరాటంలో మనమే గెలవబోతా ఉన్నాం. పోరాడు, వెనకడుగు వేయొద్దు, నువ్వే గెలుస్తావు. నీ ప్రతి పోరాటంలో నువ్వు విజయాన్ని చూడబోతా ఉన్నావు. ప్రతి పోరాటంలో నువ్వు శక్తిని చూడబోతా ఉన్నావు. ప్రతి పోరాటంలో ఏది చూడలేననుకున్నావో అదే దేవుడు చూపించబోతా ఉన్నాడు. నువ్వు పోరాడు. నువ్వు దేని కొరకు పోరాడుతున్నావో, నువ్వు దేని కొరకు వెంపర్లాడుతున్నావో, నువ్వు దేని కొరకు ఆలోచిస్తున్నావో అదే పదే ప్రార్థనలో పెట్టు. దాని కొరకే ఉపవాసం ఉండు, దాని కొరకే మోకరించు, దాని కొరకే చేతులెత్తు. పోరాటం మాత్రం ఆపొద్దు. పోరాటం ఇది ఆత్మీయ పోరాటం. ఎప్పటి వరకు ఉండాలి? చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను నేను సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి సాగిపోవుచున్నాను నేను సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనే. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనే. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను. ఆగిపోను నేను, పాడాలి. పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను నా సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి. నా యేసు వెళ్ళిన మార్గములేనని, అవమానములైన ఆవేదనలైన, నా యేసు వెళ్ళిన మార్గములేనని, అవమానములైన ఆవేదనలైన, నా యేసు కృప నుండి దూరపరచలేవుగా. నా యేసు కృప నుండి నన్ను దూరపరచలేవని. ఆగిపోను నేను, శబ్దం సాగిపో. ఓ రథాశ్వయములరా, గుర్రములరా, పదో రథాశ్వ
స్వయములు మీరందరూ కూడా దేవుని పల్లకి లాగేవారు, దేవుని పల్లకిని ఈడ్చుకు వెళ్ళేవారు, దేవుని పల్లకిని పరిగెత్తించేవారు. ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచ్చున్నాను నా సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. నా గమ్యస్థానం ఆ సింహాసనం, నా గమ్యస్థానం. ఆగిపోనులే, గుర్రములాగా పరిగెత్త, పోరాడు. దేవుడు విజయాన్ని ఇవ్వబోతామన్నాడు, దేవుడు విజయాన్ని ఇవ్వబోతామన్నాడు. ఆగిపోను, సాగిపోవచ్చున్నాను, ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను నేను, ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను, ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను, ఆగిపోను నేను, సాగిపోవచ్చు, ఆగిపోను. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. భయపడద్దు, పోరాడు. ఆదిమ సంఘం పోరాడినట్లు పోరాడు. దేవుడు ప్రతి కుటుంబానికి విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. సియోను కుమారి, సియోను కుమారి, నా యెరూషలేము పట్టణమా, నా యెరూషలేము పట్టణమా, ఆగిపోక సాగిపో, పోరాడు. నీ పోరాటంలో విజయం ఇవ్వబోతా ఉన్నాను, నీ పోరాటంలో ఘన విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాను. సాగిపోవచ్చున్నాను, ఆగిపోను నేను, సాగిపోవచ్చున్నాను, ఆగిపోను. దేవుడు సియోను కుమారి అని పిలువబడుతున్న ప్రతి సంఘమునికి, మన సంఘమునికి మరి ముఖ్యంగా దేవుడు మన పోరాటాల్లో విజయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఎవరు గివప్ అనాలి, నేను వెనక్కి వెళ్ళను, ఖచ్చితంగా నేను పోరాడతాను. ఊపిరున్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు దేవుడు ఇస్తున్నాడు శక్తి. ఒక గుర్రంలాగా మారిపోదాం, అది మిడతలాగా గంతులేసినట్టు గంతులేద్దాం. ఖచ్చితంగా అది ఊపిరి పీల్చి వదిలితే శబ్దం వస్తుందో, మనం ప్రార్థన చేస్తే అపవాది స్థావరాల శబ్దాన్ని వినపడేటట్లు చేసుకుందాం. నిజంగా ప్రియదేవచనమా, అది ఆయుధదారుడు కనపడినప్పుడు అది ఆధారులోనే వెళ్ళి ఎదుర్కొంటుందట. అంబుల పొదని, ఈటెలను, ఆయుధాలని దాని వీపు మీద గడగడలాడించేటప్పుడు ఉద్దంత కోపంతో రేగిపోద్దట. బాకానాదాలు వినపడేటప్పుడు ఆహా ఆహా అని కేకలు వేస్తుందట. ఎన్ని లక్షణాలు దేవుడు గుర్రంలోంచి మనతో మాట్లాడాడు. దేవుడు ఎత్తబడే సంఘాన్ని గుర్రంతో పోల్చాడు, గుర్తుపెట్టుకోండి. ఎత్తబడే సంఘం గుర్రంలాగా ఉండాలి, దేవుని వద్దకు రేపు వెళ్ళే సంఘం గుర్రంలాగా ఉండాలి, ఒక అశ్వములాగా ఉండాలి అని ప్రభు మాట్లాడాడు. మారిపోదాం, అలాగున మారిపోదాం. ఆదిమ అపోస్తులు సంఘం అంతా గుర్రాలే, ఒక్క గొర్రెపిల్ల కూడా తెలియదట, ఒక్క గాడిద కూడా లేదట, ఒక్క గొర్రెపిల్ల కూడా తెలియట. గుర్రాలే 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 గుర్రాలే, ప్రతి ఒక్కరు గుర్రం. ఒక్కరు తలదించుకునేవాళ్ళు లేరు, ఒక్కరు భయపడేవాళ్ళు లేరు, ఒక్కరు వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు లేరు, ఒక్కరు భయపడి ప్రార్థనలు మానేసేవాళ్ళు లేరు, ప్రార్థన చేయకుండా చప్పగా కూర్చునేవాళ్ళు లేరు. అందరూ గుర్రాలే. ఆ గుర్రాలు పరిగెడితే, గుర్రాలు ప్రార్థన చేస్తే, అబ్బా చట్టాలే తిరగ రాశారంటండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. రాసిన చట్టాలే రద్దు చేసి మళ్ళీ కొత్త చట్టాలు రాశారట. ఆ గుర్రాలు అలా ప్రార్థన చేసాయి, ఆ గుర్రాలు అలా ఊపిరుదిలే, ఆ గుర్రాలు అలా గెంతులు వేశాయి. ఈ రోజున మన సంఘంలో కూడా నేను దేవుని దాసునిగా, దేవుని ప్రతినిధిగా, మీ మంచి కోరిన ఒక కాపురిగా చెప్తున్నాను. మన సంఘంలో ప్రతి ఒక్కరూ ఒక అశ్వంలాగా తయారైపోవాలి. ప్రతి ఒక్కరూ ఒక ఆదిమ సంఘములున్న ఒక విశ్వాసులుగా తయారైపోవాలి. ఆదిమ సంఘము పోరాడే సంఘం. అందుకే మెసేజ్ టైటిల్ నేను పెట్టాను, ఇదిరా సంఘం అంటేనని. ఏది సంఘం అంటే వచ్చి వెళ్ళిపోయేది కాదు, గుర్రాలు. ప్రతి
ప్రతిదీ కూడా ఎదుర్కోవడానికి ముందు ఉండాలి. భయం అనేది మనలోంచి తొలగిపోవునగాక. ప్రైజ్ గాడ్. దేవుడి వాక్యమును వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.